నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అటు ఇటుగా ఆల్మోస్ట్ నెల రోజులు అనుకోండి. సో నెల రోజులలో కాంగ్రెస్ పార్టీ మరి చాలా సమీక్షలు చేసిర్రు, కొన్ని అయితే అద్భుతాలే చేసిర్రు అనుకోవచ్చు. లైక్ ప్రజావాణి కండక్ట్ చేయడం కావచ్చు, లేదంటే సెక్రటేరియట్లో అందరు అందుబాటులో ఉండడం కావచ్చు, ప్రజాపాలన అంటూ అభయహస్తం హామీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకోవడం కావచ్చు. ఇట్లా నెల రోజులల్లో కొంత సెన్సేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా జనాలలోనే ఉంటూ జనాల నోళ్ళలో నానుతూనే ఉంది. ఇక మాట్లాడదాం. సరే, ఇది నెల రోజుల పండగనేనా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏమన్నా ఉంటుందా, మరి కామ్ డౌన్ అవుతారా, ఇంత అగ్రెసివ్ ఉంటారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు సార్? ఫైన్ అండి. యా, నా ఇంట్రడక్షన్ అయితే మంచిగా మీకు పాజిటివ్గా ఇచ్చేసిన సార్. బయట కూడా అందరు పాజిటివ్గానే ఉన్నారు ఇప్పుడు. లెట్స్ సీ సార్, అంటే నెల రోజులు అయింది, మరి నెల రోజుల ఫుల్ హడావిడి చేస్తున్నారు, హల్చల్ చేస్తున్నారు. మరి నెల రోజుల, 3 నెలల, 6 నెలల ఎట్లా ఉండబోతోంది, ఏంటి టాక్స్? మీరు ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 9.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయినాం. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండే, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిర్రు కాబట్టి తెలంగాణ ఇచ్చిర్రు. సరే, అప్పుడు ప్రాపగాండా సరిగ్గా చేసుకోకపోవడము, కేసీఆర్ గారు మెస్మరైజ్ చేసి, కేసీఆర్ గారు వాక్చాతుర్యం, కేసీఆర్ గారు స్టైల్ ఆఫ్ క్యాన్వసింగ్లా మా వాళ్ళేమో పార్లమెంట్లో సెలబ్రేషన్ చేసుకుంటారు, ఆయననేమో కింద ఉండి గ్రౌండ్లో ప్రజలకు నావలనే వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. మేము వచ్చిన తర్వాత మేము ఈ 9.5 ఏళ్ల పాలన తెలంగాణ ప్రజలు చాలా అతి దగ్గరలో చూసారు. తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రం. తెలంగాణ ప్రజలకు కేసీఆరే అంతా అయిపోయాడు. అంటే ఇచ్చింది నేనే అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిండు. ఆయన ఏం చేసినా వాళ్ళకి ఏం అర్థం కాలే. ఇట్లనే ఉంటుందేమో ప్రజాస్వామ్యం అంటే, అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉండి నడుపుతారేమో. ప్రగతి భవన్ అంటే ఈ దేనికి గట్టిరు, ప్రగతి అంటే ఏందో భవన్ అంటే ఏందో తెలియకుండా దాంట్లోకి అసలు ప్రజలు పోయి ఏ రోజైనా మా పరిష్కారాలకు మేము అక్కడ పోయి ఏదని చెప్పుకోవచ్చా ముఖ్యమంత్రి గారికి తెలియని పరిస్థితికి వచ్చిర్రు. అంటే ఇదే పాలన ఉంటుందేమో. అంటే మనం ప్రజాస్వామ్యంలో మనం 75 ఏళ్ళ స్వతంత్ర పోరాటం తర్వాత మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. కానీ తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మర్చిపోయారు ప్రజాస్వామ్యం అంటే. కేసీఆర్ పాలనలో సెక్రటేరియట్ లేనే లేదు, మంత్రులు ఎక్కడ కూర్చుంటారో తెలియదు, కొత్త బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు ఏ రోజు 6వ ఫ్లోర్లో కూర్చోలే. ఏ రోజు అక్కడ మంత్రులు, ఈరోజు మనం గత 20 రోజుల నుంచి మీరు అన్నట్టు ఏ న్యూస్ పేపర్ తిరిగేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు, మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. ఇరిగేషన్లకు సంబంధించిన ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు సజ్జనార్ గారితో కూర్చొని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆర్టీసీల గురించి సమీక్షలు చేస్తున్నారు. అటు పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇటు పోతే రేవంత్ రెడ్డి గారు. ఏ రోజైతే ప్రమాణ స్వీకారము మనము ఎల్బీ నగర్లో చేసినామో ఆ రోజు ఆ నిమిషంలో అక్కడున్న కంచె తొలగేసారు ప్రగతి భవన్కి. ఆ నుంచి చక్కగా సెక్రటేరియట్కి పోయి రోజుకు 18 గంటల పాలన ఎందుకు అందించారంటే, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 20 రోజులలో ప్రజలు ఒక మార్పు చూసారు రాజకీయంలో. మార్పు ఒకటి, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చడం. 2, సెక్రటేరియట్కి ఎవరైనా పోవచ్చు మీ అర్జీలు పెట్టుకోవడానికి. ఏ మంత్రి, ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి, అన్న మేము ఇలా సమస్య ఉందన్న, మరి మంత్రి అరే ఏందా డైరెక్ట్ పోండి, అక్కడ ఓఎస్డీ ఉంటాడు, నాకు ఆయన స్పందించకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను మంత్రి గారితో. మంత్రి మీకోసమే ఆడ కూర్చుండు. మీరు మంత్రి అంటే ఏదో పెద్ద కృష్ణావతారం అనుకోకూడదు, అంత పెద్దగా ఉంటాడు, దొరుకుతాడా లేదా అని. మంత్రి అనేదైనా ముఖ్యమంత్రి అయినా మీ మంచి కోసం, మీ బాగు కోసం సెక్రటేరియట్ భవన్లో కూర్చుంటారు. మీరు గేట్ దగ్గరికి పోయి పర్మిషన్ కాపీ అప్లై చేస్తే మీకు 10 నిమిషాలలో ఒక పాస్ ఇస్తారు. మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకొని మీరు లోపలికి పోయి 6వ ఫ్లోర్కి పోవచ్చు, 5వ ఫ్లోర్కి పోవచ్చు, 4వ ఫ్లోర్కి పోవచ్చు. అక్కడ వాళ్ళ పిఆర్ఓ ఉంటాడు. పిఆర్ఓని కలిస్తే పిఆర్ఓ మీ అర్జీని తీసుకుంటాడు, మీకు ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తారు. మీరు మళ్ళీ బ్యాకప్ చేసుకోవడానికి కూడా ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు అక్కడ. మళ్ళీ మీరు రాకుండా మీది అప్లికేషన్ స్టేటస్ ఏందనేది. ఈరోజు ప్రజావాణిలో కూడా అప్లికేషన్స్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తారు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి. చేస్తురా సార్? అప్లికేషన్లు అయితే కొన్ని వేలల్లో వస్తున్నాయి, అవి ఎటుపోతున్నాయి, దాని పరిష్కారాలు ఏమైనా వస్తున్నాయా లేదా అనేది డౌట్. అప్లికేషన్స్కి ప్రజలకు ఉండే సమస్యలు
రెండో మూడో అవే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ధరణి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ధరణిలో కొంతమంది భూములు కోల్పోయారు. ఎందుకంటే ఆ రోజున్న రెవెన్యూ అధికారులు వాళ్ళకు నచ్చిన విధంగా దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక భూమి ఉంది అనుకోండి, నేను పొజిషన్లో ఉన్నా, నేను దున్నుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితము కాసర పానీ ద్వారా రెవెన్యూ సిస్టమ్ నుంచి వచ్చి ఆ భూమి ఎవరిది అనేది అప్పుడు ట్రాన్సాక్షన్లో మన చేతికి వచ్చింది. చాలా ఊర్లలో రైతులు ఏంటంటే పాస్బుక్లు వచ్చినాయి చేస్తున్నారు. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ కనెక్టివిటీ చేయడం వల్ల నక్సలైట్ సమస్యలతోటి కరీంనగర్, వరంగల్ జిల్లాలల్లో కొన్ని వేల ఎకరాల భూములు వదిలిపెట్టి పెద్ద పెద్ద దొరలు వెళ్ళిపోయారు. తర్వాత పేదవాడు ఏం చేసిందంటే అవన్నింటినీ సాగు చేసుకోవడం మొదలుపెట్టి వాడి సొంత భూమి లెక్క 40 ఏళ్ళు దాని మీద సడన్గా వచ్చి ధరణి వచ్చేసి వీళ్ళు ఎవరు లేరు ఈరోజు. ఇన్ని రోజులు ఉపాధి వాళ్ళు అంటే వాళ్ళు వదిలేసారు, మాకు భూములే లేవని హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళ చేతికి భూములు వచ్చినాయి. సో ఇట్లాంటి సమస్యలు ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఈరోజు ప్రగతి భవన్కి, ప్రజాభవన్కి వస్తారు. సార్ అవి సాల్వ్ అవుతాయా సార్? సాల్వ్ కావడానికి మనం ధరణిని ప్రక్షాళన చేస్తున్నాం. మనం వచ్చి 27 రోజులైంది మేము వచ్చి అధికారంలోకి. ఈ 27 రోజులలో మనం మేము బేసిక్గా ఆర్థిక పరిస్థితి ఏందనేది తెలంగాణ ప్రజలకు ఒక శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకంటే పాలన మొదలు పెట్టక ముందే తెలంగాణ ప్రజలకు 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో జీవోలు కూడా ఏ జీవో వచ్చినా పారదర్శకతోటి వెబ్సైట్లో పెట్టాలి. అవును, పెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే జీవోలు ఏది ప్రజలకు తెలియద్దని. దాని మీద ఆర్టీఐ అని ఒకటి మేమే తెచ్చినాం, కాంగ్రెస్, రైట్ టు ఇన్ఫర్మేషన్. దాన్ని నిర్వీర్యం చేసేసారు. ఆర్టీఐ అప్లికేషన్ పెడితే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం, ఓపెన్గా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలకు ఇక్కడ 7 లక్షల కోట్లు అంటే 72,000 కోట్ల అప్పుతోటి మనం పంచుకున్నప్పుడు తెలంగాణకు వస్తే మిగులు రాష్ట్రం రెవెన్యూ ఉండి 72,000 కోట్లతోటి మనం రాష్ట్రాన్ని మొదలుపెట్టినాం అప్పుతోటి మనకు పంచినప్పుడు. ఇవాళ 6,72,000 వాళ్ళు శ్వేతపత్రాలు ఇచ్చారు. కానీ నిన్న మన పెరుగుకుంట పోతుంది అది, అన్ని శాఖలు బయటకు వస్తాయి, సివిల్ సప్లైస్ అన్నీ చూస్తే 7.5 లక్షలు పైచిలుకుంది ఇప్పుడు. ఓకే, మరి అప్పు వాళ్ళు ఏమంటారు, మీరు శ్వేతపత్రం ఎందుకు తెస్తారు, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు చేయమని 3వ రోజు అడుగుతారు వాళ్ళు మమ్మల్ని. 3 రోజులకే వాళ్ళు 9.5 ఏళ్ళు పరిపాలించారు. 2014 మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు, 2018 మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు. అడగనికి అసెంబ్లీని నిర్వీర్యం చేశారు. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్లు ఉండకుండా, అపోజిషన్ స్టేటస్ లేకుండా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు. సార్ మీరు లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఆడ ఏమీ లేదు అన్నారు. లంకె బిందెలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అమౌంట్? మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఖజానాలో ఎంత అమౌంట్ ఉంది అంటే ఎంత ఉండే సార్? అందరు ప్రజలకు తెలియాలి కదా, మరి ఇది ఎంత ఉండే అసలు? చూడండి అమ్మా, లంకె బిందెలు కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎట్లుందంటే, మీకు ఇల్లు నడుపుతారు, మీరు లోన్స్ ఉంటాయి, మన అకౌంట్లో పైసలు జీతం పడంగానే ఎటు పోతాయి ఆ పైసలు? లోనుడు తీసుకోవచ్చు. మన పరిస్థితి ఒక సగటు కుటుంబంలో మన మన జీతం ఎంత వస్తుంది, మనం ఎంత పెట్టి ఇల్లు కొన్నాం, ఎంత పెట్టి కారు కొన్నాం, మన జీతం వచ్చిన తర్వాత ఈ 2 ఈఎంఐలు కిస్తీలు ఎంత అవుతాయి, మన పిల్లల చదువులేంది, లెక్కపత్రంతో సంసారం చేసుకుంటాం. వీళ్ళు ఎటువంటి సంసారం చేసిరంటే రాష్ట్రమే ఒక కుటుంబం అనుకుందాము, ముఖ్యమంత్రి ఇంటికి పెద్ద అనుకుందాము, మనం అందరం పిల్లలు అనుకుందాం. తండ్రి ఏం చేసినా మన బాగు చేశాడని 9.5 ఏళ్ళు ఆయన చేతిలో పెట్టినాం. తండ్రి ఎటువంటి వ్యసనాలకు అలవాటేండో మనకు తెలియదు, ఏం చేసిండో తెలియదు. ఈరోజు మనకు అధికారం వచ్చినాక మేము ఎస్పెషల్లీ మా ముఖ్యమంత్రి, మా మంత్రులు ఏ శాఖల సివిల్ సప్లైస్ తీసుకోండి, బియ్యం, ఎఫ్సిఐ, మనకు ధాన్యం, దాంట్లో కూడా 80,000 కోట్ల అప్పు ఉంది. ఎందుకంటే రైస్ మిల్లర్లు మొత్తం లోడింగ్ చేసి అక్కడ పెట్టుకొని రైస్ మిల్లర్లకు డబ్బులు కట్టినాము. రైస్ మిల్లర్ల దగ్గర ఎంత బియ్యం ఉందంటే ఈరోజు నిల్వలు, వాటన్నిటికీ ఆల్రెడీ చెల్లించినాం. కానీ బియ్యం నిల్వలు అట్లనే ఉన్నాయి. ఆర్థికంగా మనం పైసలు పే చేసి వాటన్నిటిని ఒక మూలకు పెట్టినాం బియ్యాన్ని. అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు పెట్టి కడితే 30,000 కోట్లు మన ఆర్థికంగా మేము వేసిన అంచనాలు. దానికి లిఫ్ట్లని అవ్వని పెట్టి 32 లక్షల ఎకరాలు నీరు పారుతుంది, బ్రహ్మాండంగా ఒడ్లు పండిస్తాం. పాపం ప్రజలు ఏమనుకుంటారు, మీకు ఎకనామిక్స్ తెలియదు ప్రజలకు, అవును, ఇన్ఫ్లేషన్ తెలియదు, లాజిస్టిక్స్ తెలియదు, సంబంధం లేదు సార్. మీరు ఏం ప్రామిస్ చేశారు, మాకు ఏం చేస్తా అన్నారు, గవ్వే మాకు కావాలి. అయితే ఏమైందంటే కేసీఆర్ గారు ఒకటి చెప్పింది, తెలంగాణ ప్రజలు సస్యశ్యామలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి
ప్రతి ఎకరాకు నీరు పారిస్తా, ఇక ఊరేసుకోరు అన్నాడు. ఊరేయడం మొదలుపెట్టారు మనోళ్ళు. ఒడ్లు అమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనోళ్ళు ఏమనుకోరు, ఊరేస్తే ప్రపంచానికే తెలంగాణ నుంచి ఒడ్లు పోతాయి, బియ్యం పోతాయి అన్నాడు. ఊర్లో రైతు ఏమనుకోడు, మన సార్ అమెరికాలో కూడా మన బియ్యమే తినిపిస్తాడు అనుకోరు. అసలు మనం ప్రపంచ దేశాలకు ఒడ్లు పంపించవచ్చా లేదా అనేది దానికి ఒక నియంత్రణ ఉంటుంది. మరి ఊర్లో తెలియదు కదా, అది ఈయన చెప్పలేగా ముచ్చట. రైస్ మిల్లర్లకు డైరెక్ట్ ఈయననే ఫోన్ చేసి, ఏమే మీకు తెలుసు ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు ఫార్మాయిల్ మిల్లు ఎన్ని ఉన్నాయి, మరి మనమే కొన్ని పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే విపరీతమైన పంట వస్తుంది, మరి అన్నిటిని పట్టియాలి, అన్నీ ఎక్స్పోర్ట్ చేయాలంటుండు. జనానికి ఇనపడేటట్టు మళ్ళీ వీళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారు. మా కేసీఆర్ సార్ మన గురించి ఎట్లా ఆలోచిస్తుంటారు పోయి. ఇప్పుడు మనం అందరం వరి వండిస్తే మన వరి ప్రపంచంలో ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్ మన బియ్యమే తింటారటిగా. మన సార్ చెప్పిండు గంత పండిస్తాం అని. తీరా చూస్తే కుప్పల మీద కూడా చచ్చిపోయారు ఇన్ని రోజులు పండించి. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆస్తి అయింది, దాని మీదకి వెళ్ళి నీళ్ళు వస్తే పండిన ఒడ్లు అమ్మలేని పరిస్థితి వస్తే ఎక్కడుంది వయబిలిటీ? సో ఈ 1,50,000 కోట్లు గుదిబండి అయిపోయింది మన మీద. పోనీ ఆ ప్రాజెక్ట్ అన్న సక్కదనంగా ఉందా అంటే అది కరెక్టు వీళ్ళ కర్మపాడుగాను. అది ఎలక్షన్ల ముందే జనానికి దేవుడు వచ్చి ఈయన గొప్పతనం ఇట్లా కుంగిపిచ్చి చూపించింది. మీకు బాగా కలిసి వచ్చినాయి సార్ కొన్ని అంశాలు అయితే రియల్లీ. అంటే ప్రతిసారి తప్పు చేసి దొరకమని చెప్పుకుంటే ఏదో రోజు అందరు దొరుకుతారు. దొంగతనం ఒకసారి చేస్తే అదృష్టవంతుడు ఉంటాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓ రోజు దొంగతనం చేసి సక్సెస్ఫుల్గా పోలీసులు ఎంక్వైరీ దొరకలేదంటే ఆ దొంగ ఏం చేస్తాడంటే నా అదృష్టం అనుకోడు, నేను నెంబర్ 1 అనుకుంటాడు. ఇలా అనుకొని పదే పదే దొంగతనం చేయడానికి పోయినప్పుడు దొరుకుతాడు. సో వీళ్ళు ఏం చేసిరంటే, సరే ఉద్యమం నుంచి వచ్చిర్రు, ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అన్నాడు. ప్రజలు నమ్మిరు. పాపం కేసీఆర్ సార్ బక్కోడు, మా కోసం కష్టపడి తెలంగాణ తెచ్చిండు. సార్ మీరు ఎట్లా చెప్తారంటే అసలు ఆయన ఏమే చేయలేదు, అసలు ఏమే మంచిగా చేయలేదు అన్నట్టుగా చెప్తారు సార్. ఇంత డెవలప్మెంట్ కనిపిస్తలేదా హైదరాబాద్లో? సున్నా ఇప్పటికీ కూడా. హైదరాబాద్లో అయితే అసలు మిమ్మల్ని ఆదరించలేదు. ఇప్పుడు కూడా ఏం పరిస్థితి ఉందో తెలియదు పార్లమెంట్ ఎలక్షన్స్లలో. మరి ఏం చేయలేదు సార్ అసలు. హైదరాబాద్ గురించి చెప్తాం మీకు ఒకటి. మీరు హైదరాబాద్ గురించి, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి, హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోయేటప్పుడు చాలామంది ఇక్కడ అయోమయం గురైపోయారు. 2004లో బాబు గారు వెళ్ళిపోయారండి. అసలు బాబు గారు అంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బాబు గారు అంటేనే చదువు, బాబు గారు అంటేనే బిల్డింగు, బాబు గారు అంటేనే రియల్ ఎస్టేటు. ఎవరు ఫ్యాక్షన్ లీడర్ని పట్టుకొచ్చిర్రు రాజశేఖర రెడ్డిని. ఇక మొత్తం లింగిలు కట్టుకొని వచ్చి భూములు కబ్జా చేస్తారు, సంపుడు కొట్టుడే ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు. వాస్తవం చెప్తారు. భూముల రేట్లు ఒక్కసారి పాతాళానికి పడిపోయినాయి. 2-3 నెలలు లేచినాయి. హైదరాబాద్ సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఈరోజు మనం రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, దుర్గంచర్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టార్ట్ అయినాయి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొకళ్ళు 10 ఏళ్ళు పడితే ఆ ప్రాజెక్ట్ ఎవరో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టినాం అనుకుంటారు. సో మేము గొప్పలు చెప్పుకోవట్లేదు హైదరాబాద్ మేము డెవలప్ చేసినామని. హైదరాబాద్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఎవరు వచ్చినా దాని గ్రోత్ని ఆపే పరిస్థితి లేదు. ఆంధ్రాల పాలన సరిగ్గా లేక చాలామంది ఇన్వెస్టర్లు హైదరాబాద్కి వచ్చారు. బెంగళూరు నుంచి చుట్టుపక్కల నుంచి మనకున్నటువంటి క్లైమేట్ కనెక్టివిటీ, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ఈరోజు మీరే చూడండి. ఒక 10 ఏళ్ల క్రితం మీరు ఒకవేళ హైదరాబాద్ గచ్చిబౌలి సైడ్ పోయి ఉంటే 10 ఏళ్లలో గచ్చిబౌలి ట్రాన్స్ఫర్మేషన్ అయితే అది కేటీఆర్ గొప్పతనం కాదు. కేటీఆర్ అయినా సొంతంగా గొప్పలు చెప్పుకొని ప్రజల్ని మైమరిచే విధంగా చేసిండు. ఈరోజు ప్రతి హైటెక్ సిటీలో అంత పెద్ద బిల్డింగ్లలో అన్ని ఆఫీసులు ఉన్నాయి కదా. మనం ఒకసారి మేము బలిచి కెమెరాలు తీసుకొని పోదాం. ఎన్ని వర్క్ స్టేషన్స్ ఉన్నాయి, ఎంతమంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. అది గ్లోబల్ సిటీ. అక్కడ పనిచేసే వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు అన్ని ఊర్లకి వెళ్ళి వచ్చి పనిచేస్తారు. ఇంటికో ఉద్యోగం ఎందుకు రాలేదంటే ఈయన నేను ఉద్యోగాలు లక్షలు తెచ్చిన అంటుండు కదా, లక్షలు ఈయన తేలే. మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వాళ్ళు తెచ్చుకోరు ఉద్యోగాలు. తెచ్చుకొని వాళ్ళే మనుషులు కూడా తెచ్చుకోరు, బయట నుంచి తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి ఈ బిల్డింగ్లలో కొనే అపార్ట్మెంట్లు ఏ కరీంనగర్ యాదయ్యో ఏ నగర్కల్ నర్సయ్యో ఈరోజు ఆ టవర్లలో ఉంటలేరు. కరీంనగర్లో యాదయ్య, నగర్కల్ల నర్సయ్య ఊర్లోనే ఉంటుర్రు. మా అంటే దరిద్రమైన ఉద్యోగం ఏంటంటే బువ్వకు లేక అప్పుడప్పుడు ట్యాక్సీ నడుపుకొని ఊబర్ చేసుకుంటారు. ఎందుకంటే అది కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తారు. వాళ్ళకి ఏం లేవు ఆధారాలు. పోనీ ఇదంతా పూర్తిగా మారుస్తారా? మరి ప్రభుత్వం మారింది కదా. ఒకటి ప్రభుత్వం మారేటప్పుడు కూడా సార్ ఐటీ మినిస్టర్ ఎవరు అనే చర్చ నడిచింది సార్ బాగా. కేటీఆర్ గారిని రిప్లేస్ చేసేది ఎవరు అన్న చర్చ నడిచింది. మరి రిప్లేస్ చేసే పర్సన్నే పెట్టారా మీరు? ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకటి చెప్తా. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అప్పట్లో ఉన్న టాప్ స్టార్స్. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు పోయినాక మళ్ళీ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వస్తారా అనుకోరు. చిరంజీవి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేవారు. చిరంజీవి వచ్చినాక ఫస్ట్ ఏందా ఇట్లా నల్లగా ఉండ అనుకోరు.
4 ఖైదీ సినిమా రిలీజ్ కానీ చిరంజీవి ముద్దుకు కనపడ్డాడు. సో ఇది ఏమైందంటే మనం రోజు ప్రజల మధ్యానికి పోయి ముచ్చట ఇంగ్లీష్లో తెలుగులో చెప్తుంటే మనం కూడా పాపులర్ అవుతాం. ఎవ్వరు పుట్టంగానే స్టార్ గారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద నన్ను పర్ఫామ్ చేయిస్తే 2 రోజుల తర్వాత చామల్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా భలే యాక్టింగ్ చేస్తారు రాయుడు పర్లేదు అని వచ్చి మొదటి రోజు అని కూడా వీడియో కూడా గమ్మత్తుకుండాను. నాగార్జున గారు సినిమా మొట్టమొదటిలో స్టార్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు, నాగార్జున గారు ఇంత పెద్ద యాక్టర్ అవుతాడని. రామ్ గోపాల్ వర్మ గారు మణిరత్నం గారు కలిసి ఆయనను పెద్ద హీరోని తయారు చేయగలిగారు. సో నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. 9 ఏళ్ళు కేటీఆర్ని చూసినాక మరొక కేటీఆర్ వస్తాడా లేడా అనుకుంటారు. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత చూడండి కేటీఆర్ అనేటోడు ఉండేది, కానీ ఆయనకంటే బ్రహ్మాండంగా వీళ్ళు చేస్తారు. శ్రీధర్ బాబు గారు కూడా చాలా ముద్దుగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ప్రాజెక్టులు చేస్తుండు. రేపు దావోస్ పోతారు మళ్ళీ వారం రోజుల్లో. సో వీళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కుతారు, పోతారు, కంపెనీలతో మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు సెల్ఫీలు దిగేటోళ్ళు. అట్లే ఫ్లైట్ ఎక్కి పోతారా, ఉద్యోగాలు వస్తాయని అట్లనే భ్రమ కల్పిస్తారా మీరు కూడా, లేకపోతే ఏమైనా తెస్తారా తెలంగాణకి ఇస్తారా? నేను సింపుల్ చెప్తున్నామా, నేను పెద్ద టెక్నికల్గా నేనేం గతంలో మంత్రి పదవులు చేయలే. వాస్తవంగా కామన్ నాలెడ్జ్ కామన్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను సార్. మనం ఇంటర్వ్యూ చూసేటోళ్ళు కూడా కామన్ పీపులే, ఎవరికి మాకు అక్కడికి వచ్చే ముచ్చటనే మాట్లాడితే చాలు అని అనుకుంటారు సార్. సింపుల్. నేను ఒక్కటే మీకు లైన్ ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు కావాల్సింది మాకు ఉద్యోగం. తెలంగాణ ప్రజలకు ఉద్యోగం కావాలంటే స్కిల్ డెవలప్మెంట్. అంటే ఏ ఉద్యోగం అయితే మనం ఈరోజు మీరు వాస్తవంగా చెప్తాం, మా ఇంటికాడ బయట గ్రానైట్ వేస్తారు, 3 రోజుల నుంచి పనులు రాలే. నేను మా ఆమెను అడిగిన, నేను బిజీ ఉన్నాను, ఏంది పని ఎందుకు ఆగిపోయింది, వర్కర్లు వస్తలేరు. కాంట్రాక్టర్కి ఫోన్ చేసిన, లేరు సార్ వాళ్ళు బీహార్ పోయారు సార్ అన్నాడు. మరి బీహార్ నుంచి వచ్చిందా ఇక్కడ పని ఆగిద్దా అని చెప్పిన. లేరు సార్ లోకల్ ఎవరు చేస్తలేరు. నేను ఈరోజు మా దగ్గర పర్యటన రోజు పోతున్నా పార్లమెంట్గా తిరగాలని ఎన్నికల సమయంలో. 20 నుంచి 25 ఏళ్ళ యువకులు 100 మంది ఊర్లలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు 2-3 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళు వ్యవసాయం వాళ్ళ తల్లిదండ్రులే చేస్తారు. వీళ్ళు కేవలం ఊర్లలో ఉంటారు, రాజకీయాలల్లో వాటిలలో ఇతర క్రియాశీలకంగా సోషల్ మీడియా అంతా వాళ్ళే నడుపుతారు. ఈరోజు మన ఛానల్లో మన ఇంటర్వ్యూలు, లైక్లు, షేర్లు ఈ యూతే చేస్తుంది. నేను వాళ్ళని పిలిచి అడిగిన ఛాన్సాల్లో ఎటన్నా కూర్చున్నాడు, ఏందిరా బాబు మన ఎంతరా నీ వయసు, 20 ఏం చదివినారా, డిగ్రీ చేసినా సార్ హైదరాబాద్లో, మరి ఈడేం చేస్తున్నారా, ఏముంది సార్ ఇక ఊరికి వచ్చిన సార్ ఇక పండుగకు వచ్చినా ఇటే ఉన్న ఎన్నికలు దాకుంటా సార్, కాంగ్రెస్ అంటే నాకు అభిమానం సార్, నేను కాంగ్రెస్ ఎన్నికలైనాక పోతా సార్. అసలు కాంగ్రెస్ ఎన్నికలైనాక పోతా అసలు ఏంది నీ అంటే వాడికి ఏందంటే వాడు డిగ్రీ ఇంజనీరింగు ఇష్టం ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. ఇంజనీరింగ్ అయిపోయాక వాడిని ప్లేస్మెంట్ చేయడానికి మనం వాడిని స్కిల్స్ డెవలప్ చేయాలి, వాడిని కొంచెం ట్రైన్ చేయాలి. మనకు అకాడమిక్ చదువులు వేరు, ఉద్యోగం చేయడానికి కావాల్సిన అర్హతలు వేరు. ఈ మధ్యన బ్రిడ్జింగ్ అనేది చేయగలగాలి. ప్లస్ ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో, ఒకప్పుడు హైదరాబాద్లో పీజీఆర్ గారు ఉంటుండే. అవును. ఈ బస్తీలు మీరు ఇప్పుడు మన వెనకే అన్నీ అలే బస్తీలు, ఈ కృష్ణానగరు ఇటు పోతే బోర్బండ, ఈ భూములలో వచ్చి ఈ ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అప్పుడు ఆల్విన్ కంపెనీ ఈ కంపెనీలలో పని చేసుకుంటానికి హైదరాబాద్ వద్దురు. ఆ పిల్లలు వచ్చి పీజీఆర్ గారి దగ్గరకు వచ్చేటోళ్ళు, నేను 10th పాస్ అయ్యాను సార్, మా అవును ఏమైనా ఉద్యోగం పెట్టిస్తాడు, తీసుకో ఐటీఐలో జాయిన్ చేయరా. ఏ కార్పెంటర్ వర్కో ఏ మెకానిక్ వర్కో చేసుకుంటే ఏమంటే ఉద్యోగం దొరికేది. అంటే ఆ రోజులలో ఉన్నటువంటి, ఈరోజు అంటే ఐటీ వచ్చింది, ఆ రోజులల్లో 10th పాస్ అయ్యాడు మావాడు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఐటీఐ చేస్తే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో వాడికి ఒక 6 నెలల సంవత్సరంలో ఏదో ట్రైనింగ్ అవుతుంది, వాడికి ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో వాడు స్థిరపడేటోడు. అట్లనే అది సింపుల్ మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో. సేమ్ అట్లనే పిల్లలకు ఏ పని చేస్తే ఎక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది, ఎన్ల ప్లేస్ అవుతారు అనే దాని మీద ఒక అవగాహన తీసుకురావాలండి. పెద్ద సబ్జెక్ట్ కాదు. ఈ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకుల కంటే చదువు రాదు, ఎందుకంటే రాజకీయాలకు అర్హత పెట్టలే. రాజకీయ నాయకుడు కింద పనిచేసే బ్యూరోక్రాట్ అనేట ఆయన రాజకీయ నాయకుడిని కూడా దిశ దశ చూపించాలి. ఈయన ఆలోచనను ఆయన ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే ఇది సక్సెస్ఫుల్గా తెలంగాణలోనే కాదు ఎక్కడైనా సార్ ప్రాక్టికల్గా అసలు ఎవరైనా వింటారా సార్, నేనే మినిస్టర్ నాకేం చెప్తున్నావు అన్నట్టే ఉంటుంది కదా. ఉంటారు, మన అందరికీ తెలిసిందే. నేను మంచి పరిపాలన అందియాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటే చెప్తా. రేవంత్ రెడ్డి గారు వయసు 54 ఏళ్ళు. తెలంగాణ ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి చేశారు. దేవుడు అవకాశం ఇచ్చాడు 54 ఏళ్ళ వయసుకు. 54 నుంచి 75 దాకా ఆయన రాజకీయం చేయాలి అంటే 21 సంవత్సరం ఆయనకు ఒక కీలకమైన బాధ్యత ఇచ్చారు. ఆయన పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పర్ఫామ్ చేసేటప్పుడు పెద్ద లాజికల్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్కి ఏం అవసరము,
ఎట్లా ప్రతి ఇంటికి ఆదాయ వనరులు సమకూర్చాలి, ఏ విధంగా వీళ్ళకు ఆదాయం సృష్టించగలుగుతాము, ఎట్లా రాష్ట్రము ఈరోజు 9-7.5 లక్షల అప్పైన రాష్ట్రంలో ఆదాయం ఎట్లా పెంచుతాం మనము. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టిరనుకోండి, రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి. వడ్లే అమ్ముకోలేని పరిస్థితి ఉంటే రిటర్న్స్ ఎట్లా వస్తాయి. మీరు ఒక కాన్సెప్ట్ చెప్తా మీకు. అందరూ వరేసారు మన దగ్గర. మీరు అటు ఆంధ్ర పోండి, కమర్షియల్ క్రాప్స్ ఉండే. ఒకప్పుడు మన దగ్గర కూడా మొక్కజొన్న, పసుపు, చాలా రకరకాల క్రాప్స్ ఎద్దురు. కానీ హార్డ్ వర్క్ అది. హార్డ్ వర్క్ అంటే 24/7 దాన్ని కాపాడుకోవాలి పంటను. వరి ఏంటంటే ఒకసారి దున్నడం, మోటార్ వేయడం, ఒకసారి గింజలు తల్లితే నెల రోజులు ఆ బాయికాడ గడ్డ మీద కూర్చుంటారు వీళ్ళు. మళ్ళీ కటింగ్ చేస్తానికి మిషన్లు వచ్చినాయి, తీసుకొని కుప్ప పోసి అమ్ముకోవడానికి అలవాటు పడ్డారు తెలంగాణ రైతులు. దీన్ని అలవాటు చేసింది ప్రభుత్వాలు. ప్రభుత్వం డిమాండ్ అండ్ సప్లై చూసుకుంటేనే రైతులను కూడా ఏ క్రాప్ వేస్తే ఏం బాగుంటుందని చెప్పడం పెద్ద సబ్జెక్ట్ కాదు. ఇది వెనకటి నుంచి మనకు అన్ని విభాగాలు ఉన్నాయి. దీంట్లో హార్టికల్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు చేస్తలేము మరి? ఇప్పుడు మన ఊరే ఉండదు, మీరు ఊర్లో పోయినా మా ఊర్లో పోయినా అందరూ ఏంటంటే మొత్తం ఊరేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే సార్ మారుస్తా అన్న థాట్ బాగుంది సార్. ఎంతమంది రైతులు మారుతారు అని అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే రైతు బంధు, రైతు భరోసాను ఇచ్చిన తర్వాత కొంచెం కూల్గా ఉంది, అంటే బాగానే ఉంది కదా, అది వస్తుంది ప్లస్ ఇది అని. అప్పటికి స్టిల్ రైతులు పాపం అన్ని కష్టాలు పడితే కానీ పంట రాదు, మీకు తెలిసిందే. సో వీళ్ళని ఎట్లా మోటివేట్ చేయబోతారు? ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ సార్. మీకు ఒకటి చెప్తామా, 7.5 లక్షల కోట్లు అప్పయిందంటే కేసీఆర్ ఏం తినలే. మొత్తం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లా చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. అంటే మిస్యూజ్ అయిన పైసలు ఒక ఎత్తు అయితే, ప్రజలకు ఏ రోజు కూడా ఇబ్బంది కలగకుండా అన్నీ వేయడానికి ప్రయత్నం చేసి సరైన రెవెన్యూ లేకుండా ఆర్టిఫిషియల్ రెవెన్యూ మీద మనల్ని బతికించాడు. నేను ఇందాక చెప్పిన తండ్రి పిల్లలకు నా జీతం 30,000 వస్తుంది బిడ్డ, నాకు బండి కొని అంటే నేను కొనియలేనురా నాయన అని చెప్పాలి. కొడుకుని ఎందుకు కష్టపెట్టాలి, వాడు బండి అడిగిన కానీ బండి కొనిచ్చిండు. తీరా ఏమైంది, మొత్తం ఆర్థిక పరిస్థితి, ఇల్లు వాకిలు అన్నీ బండి గిండి అన్నీ పీక్కునే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమనుకుర్రు, అబ్బా మా నాయన ఏం చేస్తుండో తెలియదు కానీ ఏది అడిగినా కొనిస్తుండో అనుకుర్రు. కానీ మా నాయన మొత్తం అప్పులు చేసిండని అర్థం చేసుకోలేదు. నేను అనేది ఏంటంటే, ఒకరోజు బిర్యానీ తిని ఇంకో రోజు పస్తులు వండుకునే పరిస్థితికి తెచ్చిండు. ఈరోజు తెలంగాణలో నేను చెప్పేది ఏంటంటే, మేము కూడా 6 గ్యారెంటీలు ఇచ్చినాం ప్రభుత్వంలో రానికి. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ మీద నేనే అడుగుదాం అనుకుంటున్నా సార్. మరి మీరు కూడా హామీలు ఇచ్చారు కదా. అయితే 420 హామీలు అట సార్. అవి 420 హామీలు అని చెప్పి వీళ్ళు, నేను దాని గురించి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. హామీలు మేము కూడా ఇచ్చే వచ్చినాం అధికారంలోకి. కాకపోతే మాకు ఈ హామీలను నెరవేర్చడం అనేది ప్రైమరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్యూజువల్ అవసరం లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 1,000 కోట్లు తలిగేసారు వీళ్ళు. కాళేశ్వరం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. మీరు సెక్రటేరియట్ భవనం కూలగొట్టేటప్పటికి సెక్రటేరియట్ భవనానికి ఇంకా 25 ఏళ్ళ లైఫ్ ఉండే. ఎందుకంటే దాన్ని మధ్య డీ బ్లాక్ ఇవన్నీ కొత్త గట్టి. అప్పటికప్పుడు సెక్రటేరియట్ కూడా కొట్టాల్సిన అవసరం లేకుండే మన ఆర్థిక వనరులను బట్టి. నేను అనేది ఏంటంటే, మిస్యూజ్ ఆఫ్ మనీ అండ్ సోషల్ వెల్ఫేర్ 2-3 అంశాలు ఉంటాయండి ఇందులో. సోషల్ వెల్ఫేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీకి పోయినా సోషల్ సెక్యూరిటీ అంటారు దాన్ని. మీరు అమెరికా పోతే ఉద్యోగం చేయడానికి $2,000 $1,500 ఇస్తారు. ఆస్ట్రేలియా పోతిస్తారు, ఇంగ్లాండ్ పోతిస్తారు. ఈ సోషల్ వెల్ఫేర్. ఎందుకంటే వాడు ఉద్యోగం అప్లై చేస్తే వాడికి రాదు కాబట్టి ట్యాక్సేషన్ అమౌంట్లోకి వెళ్ళి అందరి బతికియాలన్న ఆలోచనతో. ప్రపంచంలో అమెరికాలో సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, ఇండియాలో సోషల్ వెల్ఫేర్ ఉంటుంది. ఇండియాలో ఒకప్పుడు లేకుండే. ఇండియాలో అసలు పని చేయకపోతే ఫుడ్ దొరకకపోయేది, 3 పూటల భోజనం దొరకకపోయేది ఒకప్పుడు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు గ్యారంటీ, ఒక మనిషికి 100 రోజులు పని కల్పించాలి అన్న ఒక పథకాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఎంపవర్మెంట్ చేసింది భారతదేశాన్ని. అంటే ఎవరైనా ఆ కార్డు తీసుకుంటే 100 రోజులు పనికి పోవచ్చు. సో అది ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ మన. తర్వాత దాన్ని మనోళ్ళు మళ్ళీ ఎలక్షన్ బెనిఫిట్స్ కోసం దాన్ని ఇంకా ఎంపవర్ చేసుకుంటూ తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈరోజు పవర్లోకి వచ్చి మా 6 గ్యారంటీస్ని నెరవేర్చకపోతే మమ్మల్ని కూడా అధికారంలోకి వెళ్ళి తోసేస్తారు. కరెక్ట్. ఉన్న దాంట్లో మేము ఈరోజు ఎందుకు 24 గంటలు పనిచేయాల్సి వచ్చింది సెక్రటేరియట్లో కూర్చోనంటే, తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మేము ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, మేము ఈరోజు వచ్చినాం, ఇక్కడున్నాం, మన రాష్ట్ర పరిస్థితి ఇది. మేము మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మేము వచ్చిన తర్వాత ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చినాం, మేము ఇచ్చిన గ్యారెంటీని ఎట్లా ఫుల్ఫిల్ చేసినాం, ఎక్కడ దాకా రీచ్ అయ్యాం. సో మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము ప్రజల ముందు పెట్టాలనే వీళ్ళ శ్వేతపత్రం తీసుకొచ్చినాం. వాళ్ళు ఉలిక్కి పడిపోయి ఇదే శ్వేతపత్రం, దొంగ పత్రం ఏందా ఇది, మేము శ్వేతపత్రం తీసుకొస్తా ఉన్నారు, ఆస్తులన్నీ చూపిస్తారు.
ఎక్కడున్నాయి ఆస్తులు అని అడిగితే అన్ని కూలిపోయే ఆస్తులు కుంగిపోయే ఆస్తులు ఉన్నాయి వీళ్ళు అవకతవకలు. వీళ్ళు మనకి ఏది అవసరం అండి? సెక్రటేరియట్ అవసరమా, ఉస్మానియా హాస్పిటల్ అవసరమా? ఉస్మానియా హాస్పిటల్ అవసరం. ఉస్మానియా హాస్పిటల్లో పండుకుంటే పైనుంచి నీళ్లు పడుతున్నాయి పేషెంట్ల మీద. నిజాం నవాబు కట్టిన ఉస్మానియా దాన్ని ప్రక్షాళన చేస్తే నిజంగానే బ్రహ్మాండమైన స్టార్ ఫెసిలిటీస్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే ప్రజలు అభినందించటం. సెక్రటేరియట్ కడితివి, ఇప్పుడు మాకు తప్పదు కూర్చోనికి, ఆయన కట్టిడు కాబట్టి దాన్ని పోనీ ఆయననన్నా ఒక రోజు కూర్చోకపోయా, ఒకరోజు ఎప్పుడైనా వచ్చిపోయిండే వాళ్ళకు ఎందుకు కట్టినట్టు. సో నేను అనేది మిస్యూజ్ ఆఫ్ మనీ. జేబులో డబ్బులు నా కాడ 100 రూపాయలు అనుకోండి, నేను వారం రోజులు ఈ 100 రూపాయలతోటి బతకాలంటే నేను వేసుకోవాలి. ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడం అవసరమా? లంచ్ పోనీ ఏదైనా బండి దగ్గర 8 రూపాయల లంచ్ చేస్తే కూడా కడుపు నిండుద్ది. 100 రూపాయల లంచ్ చేస్తే నిండుద్ది, 500 రూపాయలు చట్నీస్లో చేసినా కానీ నిండుద్ది. సో ఒక స్కెచ్ చేసుకోవాలి కదా మనము. అది చేసుకోలేదు కేసీఆర్ గారు. మేము ఇచ్చిన పథకాల కోసం మేము ఇంకెక్కడన్నా కొద్దిగా ఆర్థికంగా తక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తే కూడా ఖర్చు పెట్టి ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. 500 రూపాయల సిలిండర్, 2000 గృహలక్ష్మి మేము ఆల్రెడీ వచ్చిన కాంచి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలే. వాళ్ళు ఏదో 420 అని మీరు ఇందాక అన్నారు కదా, 420 హామీలు అని ఎప్పుడు అనాలి? వాళ్ళు ఆవేశపడుతున్నారు. వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి వచ్చి 420 హామీల గురించి చెప్తే తెలంగాణ ప్రజలు ఆ పుస్తకం తెరిచేటోళ్ళు. తెలంగాణ ప్రజలకు కూడా ఇంత కామన్ సెన్స్ ఉంది. 26 రోజులలో నువ్వు తొందరపడి ఏదో చేయాలన్న పిచ్చి తాపత్రయం ఆ కేటీఆర్కి, హరీష్ రావుకు. నేను వాళ్ళు ఒక్కటే విన్నపం చేసుకుంటాను మీ ఛానల్ ద్వారా, అయ్యా మీరు దోసుకున్న డబ్బు దాచుకోనికే విదేశాలకు వెళ్ళి దాచుకోరు, లేకపోతే అవన్నీ ఊడ్చిపెట్టి ప్రజలకు వంచే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కనుక మా మీద ఇట్లా బురద తల్లితే మీకు ఎక్కడికి తీసుకోవాలనో అక్కడ తీసుకుపోతాం. ఎందుకంటే మీకు నిద్ర పడతలేదు. ఇప్పటికీ కూడా మీరు పొద్దున్న లేచి మీరు అధికారంలో ఉన్నారని 9 దాకా అనుకుంటున్నట్టు, 9కి రియలైజ్ అవుతారు, ఓహో మనం అధికారం లేదు, మనం ఏడికి పోలేమని. ఎందుకంటే అది వాళ్ళ పరిస్థితి. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి పిచ్చి సలహాలు ఎవడో ఇస్తే ఇట్లాంటి పనులు చేస్తారు. మీరు 6 నెలల మేము మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, మాకు ఒక హెల్తీ అపోజిషన్ ఉంది. ఈరోజు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలు అసెంబ్లీని చూసారు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోయేది. మా గురించి మాట్లాడుకుంటారు, మా ఊరి సమస్య గురించి నా మాట్లాడితే ఆయన సమాధానం చెప్తుండు. మంత్రి సమాధానం నచ్చకపోతే మా ఎమ్మెల్యే గారు గొడవ చేస్తుండు. అదొక అసెంబ్లీని చూసాలన్నా వినాలన్నా ఆ రోజు ఇన్ని టీవీలు లేకుండే, ఇంత పెద్ద పబ్లిసిటీ లేకుండే. ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్న సినిమాను చూసినట్టు చూసారు. ఫస్ట్ రోజు అసెంబ్లీని రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా మంత్రులు. ఏదో స్టార్టింగ్ ఫస్ట్ అసెంబ్లీ కాబట్టి అట్లా చేసిరా, ఇక మీద కూడా ఎప్పుడు రోజు అట్నే ఉంటుంది. మీకు ఒక్కసారి చెప్తున్నా, అసెంబ్లీ చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో అసెంబ్లీ చూసే పరిస్థితి ఏర్పడుతుంది. సో తెలంగాణలో నేను ఒకటే చెప్తున్నాండి, అపోజిషన్ హెల్తీ ఉంటే, మేము ఇప్పుడు 420 గురించి చెప్తున్నాం. వాళ్ళు ఏదో 420 అని ఒక బుక్ మీరు మన అసెంబ్లీలో కూడా వాళ్లకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఏం చేసినా వాళ్ళు రేపు పొద్దున మమ్మల్ని తప్పిదాలు ఉంటే చూపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. యాక్సెప్ట్ చేస్తారా? 100%. మేము ఒక్క ఎమ్మెల్యేని కూడా పౌచింగ్ చేయం వాళ్ళ మాదిరిగా. అపోజిషన్ పార్టీలను నిర్వీర్యం చేసి అసెంబ్లీయే లేదు కదండి. లాస్ట్ 5 ఏళ్లలో అసెంబ్లీయే లేదు. ఎందుకంటే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు. ఎంఐఎం వాళ్ళ గోటికి చెందిందే. ఎంఐఎం వాళ్ళు కొట్టుకోరు, ప్రజల గురించి మాట్లాడుకోరు. అసలు ఎంఐఎం అనేది భారతదేశంలో ఉందో లేదో కూడా తెలియదు. వాళ్ళ 7 నియోజకవర్గాలు దోస్తాని కోసం ట్రై చేసినట్టున్నారు కదా సార్. ఎవరు దోస్తాన కోసం ట్రై చేయాల్సిన వాళ్ళు ఇక్కడ అధికారం ఉంటే అక్కడ వచ్చి తలదాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పిదాలు ఎక్కడ బయటపడొద్దని. వాళ్ళ ఫస్ట్ అజెండా ఏంటంటే, మీరు ఒకసారి ఓల్డ్ సిటీకి పోతే అక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ మీరు ఒకసారి బస్తీలలో నడుచుకుంటా కనుక లోపలికి కనుక పోతే కన్నీళ్ళు వస్తాయి మీకు. వాళ్ళకు సూర్యుని చూడనీయకుండా బతికిస్తారు ఎంఐఎం. ఇంకే పార్టీలు రాకుండా అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటా, ప్రభుత్వాలతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి రెవెన్యూ వ్యవస్థలను రూపం రాకుండా వాళ్ళ బతుకులల్లో మార్పు రావద్దనే విధంగా వాళ్ళు మాకే ఓట్లేయాలి, మా కిందనే బతకాలి, మేమే ముస్లింల డెవలప్మెంట్ మేమే చేస్తామన్న పిచ్చి నమ్మకంతో వాళ్ళని బతికిస్తారు ఎంఐఎం పార్టీ. వాస్తవంగా ఒక మంచి లీడర్, ఈరోజు బీజేపీ కూడా అక్కడ డెంట్ కొడుతుంది. ఒక మంచి లీడర్ బస్తీలలో పోయి కరెక్ట్ ప్రచారం చేస్తే వాళ్ళందరూ బయటకు వస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడు అంతకుముందు ఉన్న ఎంబీటీ లాంటి పార్టీలను కూడా బతకనీలే ప్రభుత్వాలతో చేరి. గతంలో మైనారిటీస్ అందరూ మీతోనే కదా సార్ ఉన్నారు, ఎందుకని స్ప్లిట్ అయిపోయినరు?
మైనారిటీస్ అనేటాళ్లకు బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ క్రైసిస్ ఏర్పడ్డది. కొంచెం మల్టిపుల్ లీడర్స్ని బిల్డప్ చేయలేకపోయినాం ఆర్గనైజేషన్ పరంగా. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే లీడర్షిప్ క్రైసిస్ ఎందుకు వచ్చింది తెలంగాణ కాంగ్రెస్లో అంటే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పెద్ద పెద్ద లీడర్లంతా ఆంధ్ర పరిపాలన నుంచి వచ్చిన వాళ్ళే. రాజశేఖర్ రెడ్డి గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, ఒక పివి నరసింహారావు గారు ఉంటుండే తెలంగాణ. మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ. సో ఈ మల్టీ లీడర్షిప్స్ అన్నీ అక్కడి నుంచి ఉండడం వల్ల మా దగ్గర పెద్ద మీరు చూసినట్టయితే కేసీఆర్ ఎందుకు సక్సెస్ కాగలిగిండు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు క్లిక్ కాగలిగిండు అంటే, కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అంత తెలివికల్ల లీడరు, అంత ఓకలు, అంత ప్రజలతోటి మాట్లాడి ప్రజలను అర్థం చేసుకునే విధంగా మాట్లాడగలిగే లీడర్ కేసీఆర్ ఒక్కడే ఉండే. మాకు అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఉండే పిసిసి ప్రెసిడెంట్. ఆయన ప్రచారంలో ఫెయిల్ అయ్యిండు. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్రై చేసిన కేసీఆర్ గారి మాయమాటల ముందు ఆయన కూడా తట్టుకోలేకపోయిండు. కానీ అంతకంటే అప్గ్రేడెడ్ వర్షన్ సాఫ్ట్వేర్ వచ్చింది రేవంత్ రెడ్డి. అంటే అప్గ్రేడెడ్ వర్షన్ అంటే విండోస్ 93, విండోస్ 95 కాదు, ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారిని అట్లా పోల్చుకుంటున్నారు, రైట్? ఈజ్ ఎ లేటెస్ట్. అంటే ప్రజలకు దూరగలుగుతాడు, మైండ్లకు ప్రజలలో ఆలోచింపజేస్తాడు. ఇదే కేసీఆర్ని కూడా రెచ్చగొట్టి కేసీఆర్ని సెల్ఫ్ అవుట్ చేసిండు. బాల్ వేయకముందే రేవంత్ రెడ్డి గారు బౌలింగ్ వేయకముందే కేసీఆర్ గారు బ్యాట్ తోటి వికెట్లను కొట్టిండు. బాల్ వచ్చింది అనుకోని దాన్ని సెల్ఫ్ అవుట్ అంటారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీలా కేసీఆర్ పడి, కేసీఆర్ కింద పడ్డాడంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. కేసీఆర్ రియలైజ్ కాలేకపోయాడు ఓటమిని. రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా సీరియస్ తీసుకోలే కేసీఆర్. నా ముందు రేవంత్ రెడ్డి నా తెలివితేటలకు, నాకున్న వ్యూహాలకు బచ్చగాడు అనుకుండు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి స్కెచ్ చేసి ఆయన గోతిలో ఆయన పడేటట్టు చేసిండో, ఆ గోతిలో పడ్డదాన్ని రియలైజ్ కాలేక మళ్ళీ అసెంబ్లీలో వచ్చి రేవంత్ రెడ్డి గారు ముందు కూర్చోనికి ఒప్పుకోక ఆయన హాస్పిటలైజ్ అయిపోయి మంచిగా రెస్ట్ తీసుకొని ఈరోజు రాడనుకుంటున్నాను అసెంబ్లీకి, పార్లమెంట్ ఎన్నికలకు పోతాడు అనుకుంటున్నాను. అవునా? ఈ 3 నెలలు ఎట్లా ఆపరేషన్ అయింది కదా, ఎన్నికలు వచ్చిందాకా. ఎన్నికలన్నీలో ఢిల్లీ వెళ్ళిపోయాడు అనుకో, రేవంత్ రెడ్డిని ఎప్పుడు చూడలేడు కదా అసెంబ్లీగా. ఆయన ఎప్పటికీ నేను బతికినంత కాలము చైనా అధ్యక్షుని మాదిరిగా, రష్యా అధ్యక్షుని మాదిరిగా పర్మనెంట్గా ఉంటా అనుకున్న వ్యక్తి. తెలంగాణకు నేను తెలంగాణ లాస్ట్కు నా శ్వాస తెలంగాణ సెక్రటేరియట్లనే, నా శ్వాస తెలంగాణ అసెంబ్లీనే విడుస్తా అనుకున్నటువంటి వ్యక్తికి తొందరలో విముక్తి చెందేతోటి, బతుకుండగానే విముక్తి చేతోటి ఆ అసెంబ్లీకే వదలుచుకోవాలి, ఆ సెక్రటేరియట్కే వదలుచుకోడిగా. కానీ మీ కోరిక అది కాదు కదా సార్, ఆయన అసెంబ్లీ రావాలని కోరుకుంటున్నారు. 100% ఆయనే ప్రతిపక్ష లీడరు. అరే మేము ఆయన ఉండాలి పెద్ద మనిషి లెక్క అని మేము అనుకుంటున్నాం. ఆయనకున్న తెలివితేటలకు ఆయన ప్రతిపక్షంలో ఉంటే తెలంగాణ ప్రజలకు సరైన దిశానిర్దేశం చేస్తాడు, మమ్మల్ని కూడా తప్పుదోవ పడకుండా చూస్తాడని మా ఆలోచన. మరి ఆయన వేరే సెల్ఫ్ ఈగో తీసుకుంటాడు దాన్ని. ఆయన ఏంటంటే పవర్ని వదిలిపెట్టడం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అది కూడా ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే 64 వచ్చినా వీళ్ళు బతకరన్నారు. మీరు వాస్తవం చెప్తున్నారు. 64 వచ్చినా చూడు సాయంత్రం కల్లా వీళ్ళను ఒక 20-30 మందిని వేసుకపోతాడని. ఎందుకంటే మనోడు అందులో దిట్ట కదా. కానీ కేసీఆర్ రియలైజ్ అయ్యింది, నేను చేసిన పెద్ద పొరపాటు. నా కాడ 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక కూడా 12 మందిని తీసుకోవడమే నా గుంత నేను దోవుకున్నాను. 60 మందికి మీరు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, 80 వచ్చినాక కూడా ఉన్న 12 మందిని కూడా తీసుకుపోయాడు కదా కాంగ్రెస్ నుంచి. అవసరం ఏముండే? ప్రజాస్వామ్యము, ఒక పెద్ద మనిషి ప్రజాస్వామ్యాన్ని బతికియాలి. అపోజిషన్ పార్టీ ఇదే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా ఆలోచించుంటే 2 బీజేపీ 2 ఎంపీలు ఉంటుండే ఏడా పార్లమెంట్లో. ఇవాళ 280 మంది ఉర్రు. అంటే మేము ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకోలే. ఇప్పుడు మీ వైపు బాగా మంది చూస్తున్నారట కదా సార్, మరి వాళ్ళు టచ్లోకి వచ్చిరట, మేము వాళ్ళను చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద కేసెస్ వేసి భయపెట్టిస్తున్నారట, మీ వైపు లాక్కునే ప్రయత్నం ఏమో చేస్తున్నారట, నిజమేనా సార్ అది? ఒకటి మీకు చెప్తామా, మాకు 64 ఉన్నాయి. మా 64 మాకు 64 భోజనాలే ఉన్నాయి మా దగ్గర, 64 ప్లేట్ మీల్సే ఉన్నాయి. ఇంకొక 6-7 తెస్తే ఇంట్లో కొంతమంది భోజనం తినకుండా అవుతారు. సో మా వాళ్ళని మేము తృప్తిగా భోజనం చేసేటట్టు సంపూర్ణంగా ఉండేటట్టు చేసుకుంటాం తప్ప ఎక్కువ మందిని తెచ్చుకొని పెరుగును మజ్జిగ చేసుకోదలుచుకోలేము మేము. మా వాళ్ళకు మంచిగా వాళ్ళందరికీ మంత్రి పదవులు అన్నికి ఇచ్చారు, రేపు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారు, ఒక సుపరిపాలన చేస్తాము. మా వాళ్ళ దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ లేకుండా మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక చర్చ ఉంటుండే, ఒంటెద్దు పోకడం, సీనియర్లను పట్టించుకోడు,
సీనియర్లకు మర్యాద ఇవ్వడు. 27 రోజు ఏ సీనియర్ హెలికాప్టర్ తీసుకొని, ప్రభుత్వం హెలికాప్టర్, ప్రతి మంత్రి ఆయన సొంతంగా పడితే ఆయన హెలికాప్టర్ తీసుకొని పోయి పర్యవేక్షణ. సార్ ఇందులో కూడా ఏమైనా స్కెచ్ ఉందా సార్? చాలా మంది ఇది కూడా మాట్లాడుకున్నారు. ఏమని? రేవంత్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చిర్రట, మీకు హెలికాప్టర్ పెడతా మీరు తిరుగుండ్రి, నేను పిసిసి అధ్యక్షుని కాబట్టి నేను తిరుగుతా, కానీ వాళ్ళ నియోజకవర్గాలనే పరిమితమై మేం గెలిస్తే చాలరా బాబు, తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా సిట్యుయేషన్ క్రియేట్ చేసేసి ఆయనకిచ్చి ఆయన్నే సీఎం అన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకున్నారు. అలా సక్సెస్ అయినరు. ఇది కూడా వన్ ఆఫ్ ది స్కెచ్ అంటారు. నిజమా కాదా మీరు చెప్పాలి. ఇంకోటి సార్, రేవంత్ రెడ్డి గారి మీద ఇంకో ఎలిగేషన్ ఉంది, అసలు ఎవరికి టచ్లోకే రారు, ఫోన్ లిఫ్ట్ చేయరు, అందుబాటులోనే ఉండరు అని. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉందా సార్, లేదంటే ఫోన్? నేను రెండింటికి ఆన్సర్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఓడిపోయింది కదా 18లో. అవును. మీరే రేవంత్ రెడ్డి గారు అనుకోండి, మీరు కొడంగల్నే ఓడిపోయారు పోయినసారి. అవును. కొడంగల్ కాకుండా కామారెడ్డిలో కూడా నిలబడ్డావు, ఏది కేసీఆర్ మీద. మళ్ళీ హెలికాప్టర్ తీసుకొని నేనే 4 నియోజకవర్గాలు నా పార్లమెంట్లో తీసుకుపోయినా. హెలికాప్టర్ వాతావరణం బాగాలేదు రెడ్డి, నేను రాలేనంటే నడవదన్న. 4 నియోజకవర్గాలు ఎంత ఖర్చు పెట్టి మేము ఇంత జన సమీకరణ చేస్తాం, నువ్వు బై రోడ్ అన్న రావాల్సిందే అని చెప్పి 5 గంటలు డిలే అయినా కానీ బై రోడ్ వచ్చి అన్నీ కంప్లీట్ చేసుకొని పోయింది 10 ఆయన నియోజకవర్గం పరిస్థితి ఏందో కూడా ఆలోచించకుండా 65 నియోజకవర్గాలలో ప్రచారం చేసిండంటే ఇది ఒక స్కెచ్ కాదు, పట్టుదల. ఎవరు ఆపలే. ప్రచార కమిటీ చైర్మన్ ఆపలేదు మేము, సిఎల్పి గారిని ఎవరైనా తిరగొచ్చు, కానీ అందరూ ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీల పరిస్థితులు ఎట్లుంటాయి కానీ అందరూ పని చేసుకుండొచ్చు. రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఏంటంటే నేను కొడంగల్లో గెలుస్తా, కామారెడ్డిలో కూడా గెలుస్తా అని దిగిండు. మీరు కేసీఆర్ తోటి ఇంత స్ట్రాంగ్ లీడర్, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్ వ్యవస్థతోటి అధిష్టానం నిలబడతా, రేవంత్ కేసీఆర్ మీద నిలబడతా అని చెప్పిండంటేనే ఆ రోజే ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన లీడర్గా. అదొకటి. 2, మీరు రెండో ప్రశ్న ఏమడిగిర్రు, అసలు ఫోన్లో అందుబాటులోనే ఉండరు, ఫోన్లో అందుబాటులోకి రారు. రేవంత్ రెడ్డి గారికి ఒక భయం ఉండేది ఫోన్. ఇప్పుడు మీరు మాట్లాడాలనుకోండి రేవంత్ రెడ్డి గారితో, నాతోటి మీరు మాట్లాడితే మీతోటి మాట్లాడతాడు ఆయన నా ఫోన్లోకి వెళ్ళి, అన్న ఇట్లా మేడం మాట్లాడుతా అంటే ఓకే రెడ్డి చెప్పమ్మా ఏం చేద్దాం. నా ఫోన్కి చేస్తే అవతల వాళ్ళు ఏదో ఒక రికార్డింగ్ చేస్తారు, ఏదో విధంగా నన్ను రెచ్చగొట్టి నేను తిట్టనన్న తిడతా, లేదా నాతోటి ఏదైనా తప్పు మాట్లాడించి కరెక్ట్ లైన్లు 2 కట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తాడు, మీరు అమెరికాలో రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంటు గురించి మాట్లాడి, అక్కడ 3 గంటల కరెంటు గురించి మాట్లాడలే. 3 ఎకరాల రైతులు 85% రాష్ట్రంలో, 3 ఎకరాల రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నా అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ 3 ఎకరాల పంటకు 3 గంటలలో నీళ్లు వారుతాయి అని చెప్పిండు. ఇది మాత్రం ముచ్చెమటలు పట్టించింది కదా సార్ మిమ్మల్ని ఇష్యూ అయితే. చెప్తున్నా మీకు జనరల్గా ఫోన్ గురించి చెప్తే. ఎందుకు అన్నాడంటే ఫోన్ చేయడం వల్ల ఏమైందంటే అవతల ఒకటి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారైనా అంటాడు, చెప్పండి ఏం రేవంత్ రెడ్డి గారు ఏం సంగతి, నీ పరిస్థితి ఏందేమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు మా బీఆర్ఎస్ అని అంటాడు. పోనీ ఒక పెద్ద లీడర్ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఏదో ఆబ్లిగేటరీ క్వశ్చన్ అడుగుతాడు, ఈయన తక్కువ దానికి తర్వాత చెప్తలే అన్న ఏదన్నా అంటే అది ఆయన ఏదన్నా ఎందుకు చెప్పవు ఇమీడియట్గా ఆర్గ్యుమెంట్ ఎక్కువైంది. కాబట్టి చాలాసార్లు ఫోన్లలో కాకుండా పర్సనల్గా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎందుకంటే ఒక ప్యాసిఫై చేయగలుగుతామని. ఈ మెకానిజం ఏదైతే వచ్చిందో రికార్డులు చేయడము వీటన్నిటితోటి ఏంటంటే భయభ్రాంతి, అంటే ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాయి గతంలో. సో దాంతో ఆయన ఏంటంటే వీలైనంత మటుకు తెలియని ఫోన్స్ ఎత్తాడు. అందుబాటులోకి రాకపోవడం అనేది కాదు, కానీ మీరు చూసినట్టయితే ఒక 1000-2000 మంది వస్తారు. నేను 2-3 సార్లు రేవంత్ రెడ్డి గారితో 1000 మంది కిందూరికి ప్రతి ఒక్కరికి ఫోటో దిగడం తప్పులేదు. మీరు ఒక 20 మంది కలిసి లైన్లలో పెడితే ఆయన మధ్యాహ్నం వచ్చి మీతో ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫోటో కావాలి, సెల్ఫీ కావాలి. మళ్ళీ ఆయన అంటాడు నువ్వు ఊరని ఆయన కిందికి నీకు తెలుస్తుంది. బేసిక్గా ఒక 3-4 గంటలు ఫోటోలు దిగడం అనేది కష్టం, ప్రజలకేమో అర్థం కాదు మాతోటి ఫోటో ఎందుకు దిగలేదు. ఒక్క మనిషి ప్రతి ఒక్కరికి స్టార్ ఆయన, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకోవాలంటారు ఆయన. ప్రతి ఒక్కరికి ఆయన చిన్న భుజం వేసేయాలని చూస్తారు, ప్రేమ వాళ్ళది. కానీ ఆయన కూడా ఒక మనిషి. సో అట్లా రీచబుల్ లేడు అంటారు. నాకు ఒక 50 మంది ఫాలోవర్లు ఉంటే నేను 24 అవర్స్ రీచబుల్ ఉంటాను, ఎందుకంటే వాళ్ళే కాబట్టి అరే తొందర రారాబాయ్ మీకోసం వెయిట్ చేస్తున్నాను. కానీ లక్షల మంది ఉంటే ఏం చేస్తారు మీరు? కాబట్టి అది ఒక రాంగ్ ప్రాపగండా. మీరు ఆయనలో మార్పు అంటే మార్పు కాదు, ఆయన వాస్తవ స్వభావమే అది. కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత
రియలైజ్ అంటే ఒక్కసారి కూడా అధికారంలో లేకుండా ఒక్కసారి కూడా మంత్రి పదవి ఏందో తెలియకుండా 2006లో జెడ్పీటీసీ అయ్యి 2023లో ముఖ్యమంత్రి ఏంటంటే ఆయనకు దేవుడు ప్రజలు అందరూ ఆశీర్వదించారు. ఇక నుంచి ఆయన సుపరిపాలన అందియకపోతే 58 ఏళ్లకు 59 ఏళ్లకు అధికారం కోల్పోవాల్సి వస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూలు చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళని అడిగితే చెప్తారు. సో రేవంత్ రెడ్డి గారు ఆ కోవకు చెందినవాడు కాదని నేను చెప్తున్నా. కానీ సీనియర్లు అసలు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేను సార్. ఏం జాదు చేసారు ఒక్కళ్ళు కూడా అసలు యాంటీ గేమ్ మాట్లాడలే. అప్పటి వరకు అసలు మేం సీఎం రేస్లో ఉన్నామంటే మేం సీఎం రేస్లో ఉన్నామన్నారు. అట్లాంటి వాళ్ళు అసలు యుద్ధం కామ్ డౌన్ అయిపోయారు. ఏం జాదు చేసారో అర్థమే కాకపోయారు. జాదు ఏం చేయలేదు. ఎప్పుడైతే అధిష్టానం క్లియర్ స్టాండ్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుర్రో, మీరు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినప్పుడు ఇటు బట్టి గారు ఇటు ఉత్తమ్ గారు మధ్యన కేసీ వేణుగోపాల్ గారు అనౌన్స్ చేశారు. చర్చలు అయినాయి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు మాట్లాడుకున్నాకనే ముఖ్యమంత్రిగా ఆయన యాక్సెప్ట్ చేశారు. ఒక హెల్తీ డిబేట్ అయింది. అందరు ఏమన్నారు, మళ్ళా చూసి 60 ఎల్లా సూట్స్లో తీసుకొని పెట్టిరు, ఈ కాంగ్రెస్లతో ఇదే సౌరభై వీళ్ళు ముగ్గురు అట్లా అంటలేదమ్మా. ముగ్గురేమో ముందే పోయి ఢిల్లీకి, ఇప్పుడు ఈయన పోతుంది ఢిల్లీకి. ఏంద్రా వీళ్ళు ముఖ్యమంత్రినే డిసైడ్ చేసుకోలేకపోతున్నారని బయట నన్నే అడిగారు చాలామంది ఎల్లా చూసుకుని. నేను చెప్పిన బాబు, మధ్యప్రదేశ్లో ఏమవుతుంది, ఛత్తీస్గఢ్లో ఏమవుతుంది, రాజస్థాన్లో ఏమవుతుంది, సేమ్ ఎన్నికలు సేమ్ టైంకి డిక్లేర్ అయినాయి. మరి వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రులు లేరురా? కాలే. వాళ్ళు కూడా చర్చలే చేసుకుంటారు. మా ముఖ్యమంత్రి ఫస్ట్ అయ్యిండు, ఆ ముగ్గురు మా తర్వాత 5 రోజులకు అయ్యారు. సో ప్రజలకి చెప్తున్నాం, బీజేపీ అంత పెద్ద సిస్టమేటిక్ పార్టీ కదా. వాళ్ళ డాన్ మోడీ గారు, అమిత్ షా గారు ఏది చెప్తే గీస్తే దాటనోళ్ళు కదా. వాళ్ళకే వారం 10 రోజులు పట్టింది చర్చలు. అటు వసుంధర రాజన్ కంట్రోల్ చేయనికే, ఇటు రమణ్ సింగ్ని కంట్రోల్ చేయనికే, అక్కడ శివరాజ్ చౌహాన్ని కంట్రోల్ చేయనికే, కొత్త ముఖ్యమంత్రులు చేస్తే. సో ఏ పార్టీలైనా ఇది కామన్ ఉంటుంది అని అంటది. కాకపోతే అన్నిటికీ భలే చెప్తున్నారు సార్. అసలు ఏడ కూడా ఎవరు నొచ్చుకోకుండా ప్రాజెక్ట్ చేసేదాన్ని బట్టి సిస్టమ్ ఉంటుందండి. ప్రస్తుతం మనం వచ్చి 27 రోజులు కాలే, అరే 6 పథకాలు అబ్బా మోసం చేసేసారు ప్రజలు, అన్యాయం అయిపోయారు ప్రజలు. వాడు అంటాడు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు సెటిల్ అయిపోయింది, ఏం లేరు వీళ్ళు. అంతో మాట్లాడేసుకున్నారు, 2-3 వేల కోట్లకు మాట్లాడుకొని ఢిల్లీకి పంపించేస్తారు పైసలు. ఇక వీళ్ళు ఏమైనా సిబిఐకి ఇరని ఆయన ఎవరు నిన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు, ఈ సిబిఐకి లెటర్ రాయి, మేము రేపటి నుంచే మొదలు పెడతాం. కారణం మరి 9.5 ఏళ్ళు గాడిద పనులు దోతురా అని అడిగారు రేవంత్ రెడ్డి గారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు, మా దగ్గర వ్యవస్థలు లేనప్పుడు, మేము నిస్సహాయాలుగా ఉన్నప్పుడు, బాబు దొంగతనం జరుగుతుంది నాయన కాపాడండి సారు అని నీ దగ్గరకు వస్తే మరి ఏం చేసినావా? అప్పుడు వాళ్ళ దగ్గర శిస్తు తీసుకొని చల్లగా కూర్చుర్రు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి వ్యవస్థలని మా చేతుల్లో మీకెందుకు ఇస్తామా ఎంక్వైరీ? మాకు చేత కాకపోతే మీకు ఇస్తాం కదా. మేము వచ్చి 20 రోజుల పాలనలా ఇంత తొందరపడి ఇన్ని రోజులు లేని నీ ఆరాటము ఇప్పుడు సిబిఐకి నేను ఇస్తా అంటే, మాకు చేత కాకపోతే 6 నెలల్లో కాళేశ్వరం మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ మేము సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు అడుగు సిబిఐకి. మాకు నమ్మకం ఉంది. మేము ప్రభుత్వంలో లేనప్పుడు అడిగినాం సిబిఐ. ఎందుకు అడిగినంటే మా దగ్గర సెంట్రల్ లేదు, స్టేట్ లేదు. 6 హామీలు నెరవేర్చలేకనే ఇవన్నీ ముందుకు తెస్తారు. శ్వేత పత్రాలని, ఆ పత్రాలని, అసలు పైసలేడున్నాయి ఖజానాలో ఏం లేదు అని మా మీద బురద జల్లుతున్నారు. మీకు అసలు 6 హామీలు ఇచ్చే ఇంట్రెస్టే లేదు. ప్రజల్ని మీరు ఆల్రెడీ మెస్మరైజ్ చేయడం స్టార్ట్ చేసిర్రు అనేది కూడా ఉంది సార్. నేను ఒకటి చెప్తామ్మా, మేము తుక్కుగూడలో సోనియా గాంధీ గారు వచ్చి 6 పథకాలు ఇచ్చారు. తెల్లారే మన టాప్ మినిస్టర్, గ్లామరస్ మినిస్టర్, సినిమా యాక్టర్ లెక్క ఉంటాడు కదా కేటీఆర్, వచ్చి ఏమన్నాడు, పిచ్చోళ్ళు అయింది, ఏది వయబుల్ కాదు, మనకున్న ఆర్థిక పరిస్థితిలో ఈ 6 గ్యారెంటీలు అనేది చెయ్యడానికే వ్యసనబాటు లేదని చెప్పిపోయిండు. ఓ వారం రోజుల తర్వాత నాయన వచ్చిండు ఫామ్ హౌస్లోకి వెళ్ళి, అలా కానీ జనాలకి ఇవన్నీ ఎక్కుతాయరా, నువ్వు చెప్తే నేను చెప్తా చూడిపోయా అని చెప్పి. వాళ్ళు ఎంతకి ఇస్తారన్నారా? 500, నేను 400కి ఇత్తపో. వాళ్ళు ఎంత ఇస్తా అన్నారా? 2500, నేను 3016 ఇత్తపో. చెప్తున్నా మీకు. అంటే మీరు ప్రజల మధ్యానికి పోయి మేము ఇచ్చిన పథకాలు వయబులే కాదని చెప్పిన వాళ్ళు మీ నాయన ముఖ్యమంత్రికి వచ్చి మాకంటే ఇంకా బ్రహ్మాండంగా యాడ్ చేసే కాడ యాడ్, తగ్గించే కాడ తగ్గించి ఇంకా గొప్పగా చెప్పి ప్రయత్నం చేసిరు కదా.
మేము వచ్చిన 27 రోజులలోనే మేము ఫెయిల్ అవుతామని ఒకడు, ఇక ఆ పల్ల రాజేశ్వర రెడ్డి, ఆ కడియం శ్రీహరి, ఇక వారం 10 రోజుల ప్రభుత్వమే కూలిపోద్దనోడు, ఆయన రాజాసింగ్ బీజేపీ చేయమైనసే జాదా నేరైతే అంటాడు. ఏంది ఈ ప్రజాస్వామ్యము? మేము చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని రోడ్డు మీదకే పోలేదు, కారు ఎక్కి ప్రగతి భవన్కి పోలేదు, సెక్రటరీ కూలిపోద్ది. ఎందుకు సార్ మీ మీద నమ్మకం ఎందుకు కుదురుతలేదు? ఎవరికి? అధికారంలోకి వచ్చినా సరే మీ మీద ఎందుకు ఇట్లా వస్తున్నది? నెల రోజులన్నా కాకంటే ముందే. ప్రజలకు ఏం సంబంధం లేదు, అధికారంలోకి తెచ్చింది వీళ్ళు కాదు, మమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి తెచ్చిర్రు. మాకు నమ్మకం లేక కాదు, వాళ్ళకి నమ్మకం కుదురుతలేదు మేము వచ్చినామని. ఆ నమ్మకం పిచ్చి పిచ్చి కూతలు కూస్తుర్రు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నామ్మా మీకు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు ఇప్పటికీ కూడా ఏంటన్నా కూర్చుంటే వశపడతలేదు. అమ్మ ఎట్టొచ్చిరా ఈ అధికారంలోకి, అస్సలు లెక్కలలో కూడా సెట్ కాలేదు. మీ అమ్మ ఏడ తప్పు చేసినాం అనేది ఇంకా డైజెస్ట్ కావట్లే వాళ్ళకు. ఏడ తప్పు చేశారు సార్? తప్పేం చేసినట్టు ప్రజలు వాళ్ళ గొప్పతనం చూసిర్రు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అన్నాడు. మరి ఊకుంటారా? మళ్ళీ అన్ని పిచ్చి మాటలు. దళిత బంధాన్ని పెట్టిండు 10 లక్షల రూపాయలు అంటే పాపం అందరు పైకి ఫ్యాన్ చూసుకుంటూ వండుకురు, 10 వస్తే ఏం చేయాలని. అడు 10 ఇవ్వకపాయ. మనిషికి ఆశ పుట్టించుడు ఒక ఎత్తు, ఆశ పుట్టించిన తర్వాత ఇవ్వకపోతే మనసు విరుగుద్ది. మన పిల్లలకు కూడా మనం రేపు బండి కొనిస్తా అన్నాక వాడు అన్నం తినడు వారం రోజులు. వాడిని బండి కొనియని రా పోయిన అక్కడ పరిస్థితి వాళ్ళే సైకిలే కొనిస్తా అంటే వాడు సైకిల్ ఇస్తాడు, మన ఆయన అంతకంటే ఎక్కువ మెంటల్గా ప్రిపేర్ అవుతాడు. ఆశ ఎక్కువ చూపిస్తే మన ఇంట్లో పిల్లలే ఒప్పుకోరు. సో తెలంగాణ ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? మొత్తం చుక్కలు చూపించిండు. ఒరిజినల్ మాటలు మాట్లాడితే బాగుండు. పిట్టల ద్వారా మాటలు మాట్లాడిండు, వదిలేసిరు ఇంటికాడ తీసుకుపోయి, నువ్వు ఈడైతేనే బెటర్ అని ఆమోసుకు వదిలేసిరు. ఓకే, 6 గ్యారెంటీల మీద ఫుల్ అంటే ఫుల్గా జనాలు ఎదురు చూస్తున్నారు సార్. ఫామ్లు అయితే పిచ్చి పిచ్చిగా లక్షలలో ఉంటున్నాయి. ఆ స్క్రూటినీ ఎప్పుడవుతుంది? అసలు ఏ పథకానికి ఎవరు అర్హులు? నిబంధనలు ఏంది? రేషన్ కార్డు అసలు ఎవరిస్తారు? రేషన్ కార్డు ఉండాలంటారు. రేషన్ కార్డు అప్లికేషన్లు 50 లక్షల పైన ఉంటుంది. ఇవన్నీ తేల్చేది ఎప్పుడు? ఏంది? తేల్చే లోపలనే కరెక్ట్ 100 రోజులు పెట్టుకున్నారు. ఆ 100 రోజులలో పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. 100 రోజులు మీరు చెప్తుర్రు, కానీ మంచిగా దాన్ని 200 రోజుల దాకా బిందాస్గా ఆ స్క్రూటినీ ప్రాసెస్ అదంతా చేసి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్సే ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఒక స్కెచ్ చేసిండ్రు అనేది కూడా ఒక టాక్ సార్. చూడమ్మా, ఫస్ట్ మనకున్న పరిస్థితులు మనం ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా మనం వర్కౌట్ చేయాలి. కొన్ని వందల మంది రేషన్ కార్డులు అనేది గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే, కానీ కేసీఆర్ వచ్చినాక రేషన్ కార్డులే ఇవ్వలేదు. మేము గ్యారంటీలు ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయడానికే. గ్యారంటీలు ఇచ్చిన తర్వాత కింద వ్యవస్థలో తప్పిదాలు జరగొద్దు. నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, మన బూత్లో ఎవరైతే పనిచేసి మనకు ఓట్లు వేయించినో వాళ్ళు వాలంటీర్గా పెట్టి మన పథకాలు అందుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత కూడా పార్టీ తీసుకోవాలని చెప్పిండు. మనం చిత్తశుద్ధితోటి పరిపాలన చేయాలన్నాడు. ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇస్తలేము, ఎందుకు ఇస్తలేము అనేది క్లారిటీ ఉండాలి. రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, అది ఎవరికి చెందాలి? డబ్బులు ఉన్నోళ్ళు యూటిలైజ్ చేసుకునేకే కాదు, పేదవాడికే అందాలి. అవి పేదవాడికి అందాలంటే హరిబరిగా రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్టు కడితే కూలిపోతాయి. కాబట్టి ఆయన ఏంటంటే దానికి సిస్టమేటిక్గా కలెక్ట్ చేసి 100% మీరు అన్నట్టు ఎన్నికల ముందు వాగ్దానాలు చాలా వరకు గాలి మాటలే ఉంటాయి. కానీ మేము గాలి మాటలు లెక్క కాకుండా వాస్తవాలు చేయాలనుకుంటున్నాం. తొందరపడి చేసి తప్పిదాలు చేసి ప్రజల చేతుల్నే తిట్లు తినాల్సిన పరిస్థితికి రావద్దని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు మమ్మల్ని ఎంత తప్పు పట్టినా మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ప్రజలే ఇస్తారు. రేపు మమ్మల్ని అధికారంలోకి వెళ్ళి పక్కకు ఇసిరేసేది కూడా వాళ్ళే. మేము అధికారంలో కంటిన్యూ ఉండాలంటే చేసే పని చిత్తశుద్ధితో పనిచేయాలి. తొందర అవసరం లేదు. అనుకోవచ్చు మేము 100 రోజుల్లో చేస్తామని, 100 రోజులలో చేసే ప్రయత్నం చేస్తాం. బస్సు అంటే ఇమీడియట్గా అవైలబిలిటీ ఉంటే చేయగలిగినాం. 500 సిలిండర్ ఇవ్వాలంటే 500 సిలిండర్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఎక్కడికి ఏ కనెక్షన్ వాళ్ళు ఎంతమంది ఎవడు 200 యూనిట్ కరెంట్ ఇవ్వాలి. 200 యూనిట్ కరెంట్ ఇవ్వాలంటే వీళ్ళందరికీ బిలో పవర్టీ లైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నేను 200 యూనిట్ కరెంట్ కట్టుకునే శక్తి ఉన్నాను, నేను కూడా పోయి లైన్లో అప్లికేషన్ చేసుకుంటే లబ్ధిదారుడు అన్యాయం అవుతాడు. వీటన్నిటిని చేయాలంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే ఇవన్నీ చేయాలంటే చిత్తశుద్ధితో పనిచేయాలంటే మనకు స్టాటిస్టిక్స్ రావాలి. వాటి కోసమే ఈరోజు ప్రజాపాలన పెట్టి మా ఎమ్మెల్యేలందరినీ పెట్టి అక్కడ తీసుకుంటున్నాం డేటా.
తీసుకొని ఈరోజు మీరు పేపర్ చూసినట్టయితే 17వ తారీఖు కల్లా అంత డేటా ఎంట్రీ ఎండిపోవాలని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతురు డేటా ఎంట్రీస్కి. డేటా ఎంట్రీ అయినాక దేని గైడ్ లైన్స్ ప్రకారం ఏం స్క్రూటినీ తీసుకొని బయటికి తరడం ఫేజ్ వైజ్గా చేసుకుంటూ వస్తారు. అంటే బిలో పవర్టీ లైన్ వాడు. ఎందుకంటే మన దగ్గర ప్రతిదీ కూడా వాస్తవంగా పేదోనికి ఏది అందకుండా మధ్యవర్తులు దళారులు దీన్ని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు. రేషన్ కార్డు ఎవరికైతే రావాలనో వానికి 10 ఎకరాల భూమి ఉంటుంది, భూమికి 50 లక్షల విలువ ఉంటుంది, 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు నోట్ రేషన్ కార్డు పట్టుకొని తిరుగుతుంటాడు ఊళ్ళల్లో. ఫస్ట్ వీళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు చేయాలంటే మనకున్న డబ్బు మినిమం. ఆ డబ్బులో మనం నిజంగా పేదోడు నిజంగా లబ్ధిదారునికి అందే విధంగా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఈరోజు తిట్టొచ్చు మమ్మల్ని, మేము తప్పించుకుంటున్నామని అనొచ్చు. తప్పించుకుంటే ఎట్లా దొరుకుతాం? 6 నెలలకు కాకపోతే 4 నెలలకు దొరుకుతాం మీరు అన్నట్టు. మాకు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే. ప్రజలు మమ్మల్ని క్షమించరు. ప్రతిపక్షాలు మమ్మల్ని మేము 5 ఎమ్మెల్యేలతో లేదు మాకు ప్రతిపక్షం. 39 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 ఎంఐఎం, ఇంతమంది ఉర్రాడు. వాళ్ళకంటే ముందు ప్రజలే క్వశ్చన్ చేస్తారు సార్. ప్రజలు అవసరం లేదండి. నేను అనేది ప్రజలు ఎట్లా క్వశ్చన్ చేస్తారు? ప్రజలకు మీలాంటి వాళ్ళు పోయి మైకులు పెట్టినప్పుడే ప్రశ్నిస్తారు. ఆడ అసెంబ్లీలో వేదికగా వాళ్ళు ఒక ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులుగా వాళ్ళైతే వదిలిపెట్టరు కదా మమ్మల్ని. 3 రోజులకే వాడు తనుకొని ఉరుకొస్తుంటే 7 ఉన్నాయి పథకాలని 3 నెలల తర్వాత మమ్మల్ని ఉరిదీస్తారు. డెఫినెట్గా మేము అందిస్తాం. మా మీద నమ్మకం పెట్టుకోమని కోరుకుంటున్నాం. ఎస్ సార్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సార్, ఇప్పుడు కరెక్ట్గా ఒక ఎగ్జాక్ట్లీ ఇంకేం సార్, 1-2 నెలలు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకేంది ఈ మంత్ ఎండ్కి వస్తుండొచ్చు నోటిఫికేషన్స్. సో మరి ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఏంది? కొంత గ్రౌండ్ వర్క్ ఏదో ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టున్నారు. 12 టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకు సార్? 17 ఉంటే 12 టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకు? మిగతా 5 పాపం అని వేరే వాళ్ళకి వదిలేసిరా? మీరు అన్నారు మీకు తెలుసు హైదరాబాద్లో మాకేం రాదని. మేము హైదరాబాద్ సీట్ అయితే ఎంఐఎంని కొట్టలేము. ముందే ఒప్పేసుకుంటున్నారు చెప్తున్నా కదా. మీరు ఇప్పుడు మీకు కూడా మీరు ఏం చెప్పారు? కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు మాట్లాడండి. ఇక్కడన్నా మా దగ్గరన్నా కొంచెం ఫేర్గా ఉండమని చెప్పారు మీరు రాగానే. సో ఫేర్గానే చెప్తున్నా. మాకు మహబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ళ, జైరాబాద్, మెదక్ కూడా వదిలేసిన మధ్యన, నిజామాబాద్ కూడా వదిలేస్తున్నా, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి. సరిపోయింది కదండి మీకు. టక్క రాష్ట్రం అంతా చూపించిన కదా. మహబాద్ మొదలుపెట్టి ఇట్లా తిరుక్కుంటూ వచ్చి ఇట్లా పోయిన అక్కడికి. సో ఎందుకంటున్నా అంటే మన వరంగల్లో మేము ఎక్స్పెక్ట్ చేయలే వరంగల్ నల్గొండ మాదిరిగా వస్తాయని. దక్షిణ తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయో వరంగల్లో నల్గొండ పార్లమెంటు 7కి 7 వచ్చినాయి. భువనగిరి పార్లమెంటు 6కి 6 వచ్చినాయి. 6కి 6 ఒకటి ఓడిపోయాను. ఉత్తర తెలంగాణలో ఆ విధంగా వస్తాయని ఏది వరంగల్ పార్లమెంటు ఆ రిజల్ట్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలే. పెద్దపల్లి పార్లమెంట్ 7 out of 7. కరీంనగర్ పార్లమెంట్లో చొప్పదండి పక్కన మన ఇంకోటి డాక్టర్ సత్యనారాయణ. ఇవన్నీ కూడా మేము ఊహించలేదు. అంటే రిజల్ట్స్ స్వింగ్ ఉండే. చాలా షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చినాయి కదా సార్ మీకు. 75 వచ్చేటి ఉండే హైదరాబాద్లో కొన్ని దెబ్బతీయకపోతే. సెటిలర్స్ మాకు ఓటు వేయలేదు. సెటిలర్స్ మమ్మల్ని ఏంది అంటే సెటిలర్స్ మాకు ఓటేస్తారన్న నమ్మకం మాకుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి టీడీపీ జెండాలు కూడా కనబడ్డాయి మీ దాంట్లో. ఏమైపోయింది సార్? ఎందుకు అట్లా ఓటేలేదు మీకు? ఎందుకు నమ్మలే? అంటే మీరు అన్నట్టు సెటిలర్స్కి ఒక లాజిక్ ఉంటుందండి. మీరు నమ్మలేదు, సెటిలర్స్ నమ్మలేదు కాంగ్రెస్ వస్తుందని. వాళ్ళు ఏంటంటే ఎటు ఋతుపవనాలు ఉంటే అటు ఓట్లు వేస్తారు. వచ్చేది ఉంటే పాజిటివ్ ట్రెండ్ ఉంటే ఇంకా ఇప్పుడు చెప్తున్నానండి. మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. మున్సిపల్ ఎన్నికలు అనేది ఒక్క సీటు ఉంటుండే బీఆర్ఎస్ పార్టీకి 2014 కంటే ముందు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 80 సీట్లకు వద్ది. ఎందుకంటే ఇవన్నీ కూడా రూలింగ్ ఫేవరబుల్ ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడున్న జనము రూలింగ్తో పాటు బతుకుతారు. ఇక్కడున్న జనం రూలింగ్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సిటీ చాలా పాజిటివ్ అవుతుంది. మల్కాజ్గిరి సీట్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. సికింద్రాబాద్ సీట్లో కూడా కరెక్ట్గా మనం ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసుకునేది. ఎందుకు మనం ప్రక్షాళన మా ఆర్గనైజేషన్ కానీ నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా నేనేమంటున్నా అంటే గెలిచినామని చెప్పి మా గాంధీ భవన్లో ఉత్సవాలు చేసుకొని గత 15 రోజుల నుంచి ఎవరు పనిచేస్తలేరు. గెలిచినాకనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఓడిపోయినామో అక్కడ గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో మనకు అటు రూరల్ వదిలిపెడితే
షేర్లింగంపల్లి మేజర్ బెల్ట్ 7 లక్షల ఓట్లు. రాజేంద్ర నగర్ ఉంది. అటు పోతే మహేశ్వరంలో ఎందుకు ఓడిపోయినా, మహేశ్వరం మంచి కాన్స్టిట్యున్సీ మాకు చేవెళ్ళలో. సో వీటి మీద ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు 12 సీట్లు ఎందుకు వస్తాయి అంటున్నంటే, నేను అటు పైన రూరల్ సైడే మాట్లాడినా మీకు. మేము సిటీ ఏం తీసుకోలేదు కన్సిడరేషన్, చేవెళ్ళ తీసుకున్నాయి. చేవెళ్ళ ఎందుకు తీసుకున్నా అంటే అటు తాండూరు, వికారాబాదు, పరిగి మేము గెలిచినాం. చేవెళ్ళ కూడా 200 ఓట్లతో ఓడిపోయినాం కేవలం. సో నేను దాన్ని కూడా కన్సిడర్ చేసినాం, మేము రికవర్ అవుతాం అన్నట్టు. కానీ సార్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు కదా. అందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ పార్టీ లేనే లేదని చెప్తున్నారు. అది అయిపోయిందని చెప్పిన దాని దుకాణం బంద్ అయిపోయింది. మహబూబ్ నగర్లో మాకు టోటల్గా అసలు మహబూబ్ నగర్ కూడా విచిత్రం ఏంటంటే, మహబూబ్ నగర్లో మేము ఆలోచించాల్సింది, మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్లో మేము గద్వాలు తర్వాత అలంపూర్ ఓడిపోతామని ఎప్పుడు అనుకోలేదు. మేము ఒకవేళ టైట్ ఉంటే మాకు నగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, రాజేష్కు తట్టుకోలేస్తాడా లేదా అనుకున్నాం. దేవరకద్రల వెంకటేశ్వర రెడ్డిని మా జిఎంఆర్ ఏమైనా తట్టుకుంటాడా లేదా అనుకున్నాం, మసూదన్ రెడ్డి. చర్చర్లలో అనిరుద్ధ్ రెడ్డి తట్టుకుంటాడా లేదా అనుకున్నాం. అవన్నీ స్వింగ్ వచ్చినాయి మాకు. అనుకోకుండా అక్కడ సరిత గారిని తీసుకొచ్చినాం, చాలా పాపులర్ ఆమె సోషల్ మీడియా. అసలు షీఈ్ 100% విన్నింగ్ క్యాండిడేట్ గద్వాల్. అవును. సంపత్ అట్నే సీనియర్ లీడరు, ఇంతకుముందు ఏఐసీ సెక్రటరీ, యాక్టివ్. అక్కడ ట్రామ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ కావడము. తర్వాత సమ్ ఫ్యాక్టర్స్ సమ్వే ఎలక్షన్స్ అనే దాని మీద మేము ఈరోజు ఏమంటున్నా అంటే, నేను పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముందు ప్రక్షాళన చేసుకోవాలి. మేము కూడా ఎక్కడ తప్పిదం జరిగింది. సరే కొన్ని కలిసి వచ్చిన సీట్లు ఉన్నాయి, కొన్ని అనుకున్న సీట్లు పోయినాయి. అనుకున్న సీట్లు పోయిన దగ్గర చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ లోకల్ లీడర్లను కూర్చోబెట్టుకొని ఎక్కడ తప్పిదం జరిగింది అనేది అసెస్మెంట్ చేసుకోవాలి. సరే అధికారంలోకి వచ్చినామని పండగ చేసుకుంటా కొంచెం అశ్రద్ధ చేసినా కానీ, మీరు అన్నట్టు ఓట్లు పర్మనెంట్ కాదు, పరిస్థితులను బట్టి ఓట్లు మారుతాయి. 3-4 రోజుల్లో వేవ్ మారిపోతాయి. కరెక్ట్. ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా 11 నుంచి 12 ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అంటున్నా అంటే, నేను పార్లమెంట్ కంటెస్ట్ చేద్దామన్న ఆలోచనతో ఈ మధ్య ప్రచారం చేస్తుంటే నాకు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన గంటకు ఒక 40-50 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రమ్మంటున్నారా సార్? రమ్మనుడు కాదు అన్న, మమ్మల్ని కూడా కండవేసి తీసుకెళ్ళిపోన్నాను. ఎందుకంటే ఈ లోకల్ బాడీ లీడర్స్ అనేటోళ్ళు బీఆర్ఎస్ నాయకులు కాదు. 9.5 ఏళ్ళ అధికారంలో వీళ్ళంతా గతంలో టీడీపీ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళే. బీఆర్ఎస్కి గ్రాస్ రూట్ లేకుండే. బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ. అవును అవును. 2014లో అధికారం వచ్చిన తర్వాత ఈ లోకల్ బాడీ సంస్థలలో వాళ్ళు ఒక్క లీడర్ కూడా ఉండకపోయేది. వాళ్ళ తెలుగుదేశం కుంటుండే బాగా. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక బీసీ కులాలల్లో చాలా అభ్యున్నతలు అంటే ఏమంటారు, వాళ్ళకి ఎంపవర్మెంట్ వచ్చి లోకల్ బాడీ ఎప్పుడు కూడా టీడీపీ వాజ్ వెరీ స్ట్రాంగ్, ఈక్వల్ టు కాంగ్రెస్, బెటర్ దెన్ కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి వెళ్ళిపోయింది, ఇక మన పార్టీ కాదు అని మెంటల్గా ప్రిపేర్ అయిన వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఈ 9 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉర్రు, కానీ వాళ్ళకు ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కీలక అంశం మీ ముందు చెప్తాను నేను. ఎందుకంటే ఈ లోకల్ బాడీ లీడర్స్ ఎవ్వరు కూడా అధికారంలో ఉండి పవర్ని ఎంజాయ్ చేయలేదు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదు. బీఆర్ఎస్లో సెంట్రలైజ్ పవర్ అయిపోయింది, సింగిల్ విండో అయిపోయింది. ఎమ్మెల్యేలు కూడా చాలామంది అసమ్మతితో ఉండేది. ఎందుకంటే కుటుంబ పాలనలా ప్రజాస్వామ్యం వాళ్ళ సొంత పార్టీలనే లేదు. మీరు గతంలో ఎప్పుడైనా రైతుల ఆత్మహత్యలు చేసుకోగా చూసినాము, విద్యార్థుల ఆత్మహత్యలు ఫెయిల్ అయితే చూసినాం, కానీ సర్పంచుల ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలోనే మొదలైంది. ఎందుకంటే స్వయం పాలన అని పెట్టి వాళ్ళ రోడ్లు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఏదో ఒక రోజు అకౌంట్లకు పైసలు వస్తే తీసుకుందామన్న ఆలోచనలు అప్పు చేస్తే 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి తెచ్చి కట్టలేక సర్పంచులు చచ్చిపోయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఎవడు మరి సర్పంచ్ వాళ్ళ పార్టీడే. సో వాళ్ళంతా ఎట్లుర్రంటే మీరు నమ్మరు మేడం. తుంగతుర్తిలో నేను 15 రోజులు ఉన్న శామ్యుల్ కోసం. నాకు తుంగతుర్తి నా మండలం, సొంత మండలం తప్ప మిగతా 8 మండలాలు పరిచయాలు లేకుండే. నేను ఈ 15 రోజులు ఆర్థిక లావాదేవీలు, అడ్మినిస్ట్రేషన్, బూత్ మేనేజ్మెంట్ చేసి అందరూ నాకు దగ్గర అయిపోయి మేమేమనుకున్నాం శామ్యుల్ గారు నేనంటే, పాతోళ్ళు ఇబ్బంది పడతారేమో, కొత్త వాళ్ళని చేర్చుకోవద్దు అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, మేము మొత్తం పల్లకి మోసినాం 9 ఏళ్ళు, అధికారంలోకి వచ్చిన 3వ రోజు నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి అప్పుడున్న జెడ్పీటీసీలు 4 వచ్చారు నా దగ్గరికి. బీఆర్ఎస్ మా 9 మండలాలల్లో సిట్టింగ్ జెడ్పీటీసీలు 4 3 రోజుల ముందు వచ్చారు. ఎప్పుడు ఎన్నికలు 30వ తారీఖు ఉంటే 27, 26కి వచ్చారు మేము జాయిన్ అవుతాం. సిట్టింగ్ జెడ్పీటీసీలు
మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత మండలం నాగారం జెడ్పీటీసీ కూడా వచ్చాడు. ఎందుకంటే అప్పటికి రిజల్ట్ తెలిసిపోయింది. కాకపోతే మాకు సంథింగ్ ఏంటంటే బ్యాగేజ్ అంటే ఆల్రెడీ ఓటర్లకు పల్స్ చూసిన ఎవరవై మనం ఎవరికైతే వ్యతిరేక ఓటు వేస్తామో వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ ఇళ్ళకి వచ్చిరన్న ఫీలింగ్ వస్తుంది. మేము జాయిన్ చేసుకోలే. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఎన్నికలు అయిపోయినాయి కదా సార్, ఇప్పుడైనా జాయిన్ చేసుకోరంటారు. మా వాళ్ళు ఏమంటారు, మరి వాళ్ళు జాయిన్ చేసుకుంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా సార్, మాకు ఇస్తారా ఆయనకి ఇస్తారా టికెట్? అంటే మేము ఇన్ని రోజులు వాళ్ళతో పోరాటం చేసి జైళ్ళ పాలు కేసుల పాలు అయినాం. ఇప్పుడు మీరు మనం అధికారం రాగానే ఆడ వస్తుండు కండు వేసుకుంటాడు, మళ్ళీ మమ్మల్ని వెనక కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ముందు కుర్చీలో కూర్చోబెడతారా? మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ టికెట్ ఇష్యూ కూడా అదే కదా సార్ అయింది. అప్పటికప్పుడు పారాషూట్ వేసుకొని వచ్చిన వాళ్ళకి కూడా టికెట్ ఇచ్చిర్రు అనేది కూడా ఒకటి నడిచింది కదా. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తే ఇయ్యలేదు మనకు. ఒకటి మీకు అదే ఇప్పుడు చెప్తున్నా నేను, మీ ఇంటర్వ్యూ లాస్ట్ కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే 100% కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎన్ఎస్వై అధ్యక్షుడు బల్మూరు వెంకటు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం, బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్కి వీళ్ళకి టికెట్లు రాలే. ఎందుకు రాలేదు అంటే ఆ రోజు అధికారమే ఒక లక్ష్యం. అధికారంలోకి రాకపోతే పార్టీయే బతుకుండదు. 9 ఏళ్ళు అధికారంలో లేము కాబట్టి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది పార్టీలో అవుట్ ఆఫ్ ద వే. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిండు, చాలామంది సాక్రిఫైస్ చేశారు వాళ్ళ కష్టాన్ని. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులల్లో ఆ రోజున్న సమీకరణల వల్ల టికెట్లు కూలిపోయారు. వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. దానికోసమే సరైన వానికి ఇవ్వాలని చెప్పి దాని మీద కూడా ఏసీ సెక్రటరీలు అందరికీ 3 ఏసీ సెక్రటరీలు ఉంటారు, అబ్జర్వర్లు. 40 నియోజకవర్గాలు ఒకళ్ళు ఇన్ఛార్జ్. వాళ్ళ నియోజకవర్గాల లిస్టు తెప్పిమని చెప్పారు. అవన్నిటి క్రోడీకరించి అందరికి న్యాయం చేయాలనుకుంటారు. రానున్న రోజులల్లో ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు పార్టీలు ఎవరు కష్టపడితే వాళ్ళకి టికెట్. ఎందుకంటే ఇప్పుడు మాకు అధికారం అనేది ముఖ్యం కాదు, పార్టీని బతికియాల్సిన అవసరం ఉంది. పార్టీని బతికియాలంటే పార్టీలు ఎవరు కష్టపడ్డారో ఎవరిని రిక్రూట్ చేస్తే పార్టీ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్గా నిలబడతారో వాళ్ళకి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చరిష్మారా వస్తుంది. అవును, యా. యాజ్ ఏ భువనగిరి ఎంపీ ఆస్పిరెంట్గా మీరు కూడా ఉన్నారు కదా సార్, సో మీకే టికెట్ కన్ఫర్మ్ అనుకోవచ్చా? ఇక 3.5 లక్షల ఓట్లతో గెలుస్తున్నాం. రిజల్ట్ కూడా డిక్లేర్ చేసేసారా సార్? ఇదే బయటని ఇట్లనే వేసేసుకోవచ్చా? 3.5 lakhs. ఎందుకు చెప్తున్నా అంటే సార్ నగర్కల్ 68,000, తుంగతుర్తి 54,000, ఆలేరు 51,000, భువనగిరి 27,000, ఇబ్రాహీంపట్నం 48,000, మున్గోడు 46,000. ఓడిపోయింది 18,000 తోటి జనగాం. 3 లక్షలు ఉందండి అక్కడ. నేను యంగ్స్టర్, కొద్దిగా ఫ్లేమ్ పాయింట్ కాబట్టి ప్రజలు నన్ను ఎక్కువ ఆదరిస్తారు కాబట్టి నాకు 50,000 ఎక్కువ వస్తాయి అంటున్నా. ఓకే, సో మీకు అసలు ఎవరు లేరా? మస్తు పెద్ద లిస్టే ఉంటుంది కదా సార్. ఇప్పుడేమో అధికార కుటుంబ సభ్యులు, పెద్ద పెద్ద లీడర్ల ఫ్యామిలీసు 100% పార్లమెంట్కి పోతామన్న నమ్మకంతో పార్టీలో ఈ మధ్య లేనోళ్ళు కూడా, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా వస్తారు విదేశాల నుంచి. వాళ్ళందరినీ తట్టుకుంటారా సార్? మరి నేను ఇప్పుడే మీకు ఆ డైలాగ్ చెప్పిన ఏమని, మొన్న చాలామంది సాక్రిఫైస్ చేసారు పార్టీలో. ఎందుకంటే ఆ రోజు అధికారమే లక్ష్యం కాబట్టి ఇక సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చినా పార్టీని కాపాడాల్సిన అవసరం ఉంది. పార్టీలో పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. నేను 9 ఏళ్లలో పోరాటాలు చేసి నన్ను లాఠీ చార్జీలతో కొట్టి హాస్పిటల్లో పడ్డా, ఏది రాజ్భవన్ దగ్గర. సో ఇన్ని చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అంతా బాగుంది కదా, పచ్చని చేను మొత్తం పండిన తర్వాత కోతకు వచ్చిన తర్వాత కోసుకొని వచ్చేటోళ్ళు మస్తుగా వస్తారు కుప్ప మీద పడి. కుప్ప దాకా తెచ్చింది మేము, ఆ గింజలు కూడా మాకే ఉండాలి. మొన్న కొంతమంది కుప్ప మీద ఎత్తుకోలేకపోయారు, ఎందుకంటే కుప్ప దాకా పోతే తెలియదని కొంతమంది మన సాక్రిఫైస్ చేసారు టికెట్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ కష్టపడి కూడా. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఎవరి కోసం వదిలిపెట్టాల్సిన పని లేదు. ఎవరైతే డిజర్వింగ్ ఉండి 100% సర్వేలు చేసుకోమంటారు, సర్వే ప్రకారం ఇవ్వండి టికెట్. గెలిచే గుర్రాలకి ఇవ్వండి టికెట్. కానీ గెలిచే గుర్రాలు ఉన్నా కానీ బయట నుంచి ఎవడో ఒక పెత్తందారుడు వచ్చిండానో లేకపోతే ఒక కుటుంబ సభ్యుడు వచ్చిండానో వాళ్ళకి ఇచ్చడం కంటే పార్టీలో ఉండి మాలాంటి వాళ్ళకి ఇస్తే 100% నన్ను చూసి యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యుఐ లాంటి యువకులు ఏం చేస్తారంటే, ఒక ఇన్స్టిట్యూషన్లో ఎందుకు జాయిన్ అవుతారండి చెప్పండి? ఐఏఎం ఎందుకు పోవాలి, ఐఐటి ఎందుకు పోవాలి? ఎందుకంటే 5th ఇయర్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్లలో గ్యారంటీ జాబ్ వస్తుంది. అది అవును. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీలో ఏదో రోజు ఎమ్మెల్యే అవుతుంటేనే ఈ పార్టీలో ఎవడన్నా వస్తాడు.
పని చేసినాక వాడు ఏ రేటు కాలేదనుకోండి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఏమి ఇప్పుడు మీ అబ్బాయి ఉంది అనుకోండి, మా అబ్బాయి ఉంది, మా పాప ఉంది, ఎవరైనా ఉంటే స్కూల్లో పోయినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎవడు క్లాస్ టీచర్ అడిగితే ఏమవుతారు అంటే వాడు డాక్టర్ అవుతా అంటాడు, ఇంజనీర్ అవుతా అంటాడు, టీచర్ అవుతా అంటాడు, కలెక్టర్ అవుతా అంటాడు, కానీ నేను ఎమ్మెల్యే అవుతా అన్నాడు ఎవడు. తల్లిదండ్రులు కూడా పాలిటిక్స్లోకి వస్తా అంటే ఏ మధ్యతరగతి తల్లిదండ్రులు ఖుషిగా పంపారు. వాడికి తప్పక వాడికి ఏదో ఒక ఆకర్షణ వచ్చి వాడు రాజకీయాలకు వస్తాడు. వాళ్ళు రోజు టెన్షన్. మా నాన్నమ్మ కూడా ఇప్పటికంటారు, మా ఆమె కూడా, నువ్వు పాలిటిక్స్ చేయి కానీ ఒక లిమిట్లో ఉండు. ఎందుకంటే పాలిటిక్సే నీ జీవితం అనుకొని నువ్వు ఏం కాలేదని చెప్పి ఇంటికి ఎప్పుడు బాధపడొద్దు. వచ్చి నీ షూస్ ఎట్లయితే బయట ఇప్పించేస్తావు, నీ రాజకీయం కూడా బయట ఇప్పి లోపల రా. వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్కి వచ్చి నవ్వుకుంటుండు, ఇంట్లో వాడెవడో తిట్టిండని, వీడెవడో పట్టించుకోలేదని, నన్నేదో ఇబ్బంది పెట్టిరని. ఆ రాజకీయాలు ఇంటికి వచ్చి మాట్లాడడం వల్ల ఇల్లు డిస్టర్బ్ అవుతుంది. పాలిటిక్స్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయరండి. ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్, ఇట్స్ నాట్ అన్ యాక్సెప్టబుల్ జాబ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్. టీవీలో చూడటానికి బాగుంటుంది నాయకుల్ని, వాహ్ ఏమైండు రేవంత్ రెడ్డి లీడర్ అని. రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, వాళ్ళ కుటుంబం ఎన్ని టెన్షన్లు పడ్డాడు, కూతురు పెళ్లికి కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ ఎవరికి గుర్తుకుండవు. చూడటానికి బాగుంటాయి, దూరపు కొండలు నున్నగా ఉంటాయి అంటారు చూసిన. రాజకీయ నాయకుని జీవితం కూడా అంతే, దూరంగా నున్నగా ఉంటుంది, కానీ ఆయనకున్న ఇబ్బందులు ఫోన్లు ఎత్తాలి, ఎత్తకపోతే కూడా ఇవ్వాలి రేపు. ఎందుకంటే ఓ 30 ఏళ్ల క్రితం నాకు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అయ్యిండు. ఒక చిన్న ఉదాహరణ, 2009లో ఎంపీ అయ్యి వచ్చాడు. నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నా, అన్న దగ్గరికి బ్రేక్ఫాస్ట్కి పోయాను, కోమటిరెడ్డి రాజగోపాల్. ఫోన్ వచ్చింది, అప్పుడు మొబైల్ యాక్టివ్ నడుస్తుండేది 9లో. ఎత్తిండు, సార్ ఎక్కడు సార్ అని అడిగిండు అవతల. ఢిల్లీలో ఉన్నా అన్నాడు. ఎప్పుడు వస్తుంది సార్ ఊరికి అంటే ఆయనను ఎవరు నువ్వు అని అడిగే పరిస్థితిలో లేడు. ఎందుకంటే అది చేసినోడు ఏదన్నా సర్పంచో జెడ్పీటీసీ అయితే ఏం సార్ నా నెంబర్ కూడా పెట్టుకోలేదా అంటాడు అవతల నుంచి. చెప్పు అంటాడు. రాజకీయ నాయకుని పరిస్థితి ఎంపీగా ఎప్పుడు వస్తావు సార్ అన్నాడు. నేను ఢిల్లీలో ఉన్న, పార్లమెంట్ నడుస్తుంది, శని ఆదివారాలల్లో హైదరాబాద్కి వస్తున్నట్టే. చెప్పు ఎతికి లాస్ట్కి అడిగింది, చెప్పు మరి ఏమన్నా, ఏం సంగతి, ఏమన్నా పని ఉందా అన్నాడు. ఏం లేదు సార్, ఏడునో కనుక్కోనికి చేసిన అన్నాడు. చెప్తున్నా, ఫోన్ పెట్టినాక ఆయన అన్నాడు, నేను ఎంపీ అయినా కిరణ్ కానీ నాకు ఇట్లుంటుందని తెలియదు. చిన్నప్పుడు బిఎన్ రెడ్డి గారు ఎంపీ ఉండే నల్గొండల, ఆయన ఎంపీ ఉన్నప్పుడు దాని దర్జా వేరుండే, ఎందుకంటే అప్పుడు ల్యాండ్ లైనే. అవును, వీళ్ళకి ల్యాండ్ లైనే లేదు కొట్టనికి, ఆయన కాడ ల్యాండ్ లైన్ ఉండే. ఓ పల్లెటూరులో ల్యాండ్ లైనే లేదు. సో అంటే ఎంపీ అనేట ఆయన విజిబులే ఉండకపోయేది, సింబల్ విజిబుల్ ఉండేది, సుత్తి కొడవలు ఉండేది, చెయ్యి గుర్తుండేది. అప్పుడు ఇంకా సైకిల్ కూడా రాలే. అవును. అంటే ఆ రోజులలో జరిగే రాజకీయాలకు ఈ యంత్రాలు వచ్చినాక జరిగే రాజకీయాలలో ఏంటంటే 15 నిమిషాలలో మనం ఫోన్ ఎత్త కూడా మెసేజ్ పెడతాడు, ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అనో, తెలుగులో సార్ ఆన్సర్ చేయండి సార్ కాల్ అని. అంటే జవాబుదారీ. సో పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్కి వచ్చినాయి. రాజకీయ నాయకులు 24/7 జాబ్ ఇది. సో డెఫినెట్గా నాకు పార్లమెంట్ సీట్ వస్తుందమ్మా.